The end of all flesh is come before me, for the earth is filled with violence through them. And behold, I will destroy them with the earth. Make thee an ark of gopher wood. Rooms shalt thou make in the ark, and shall pitch it within and without with pitch. దేవుడు నోవాహుతో సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చిన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకు మరానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలపటను దానికి కీలు పూయవలెను. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Lord Jesus, we thank you for thy word. ప్రభు అయిన యేసు నీ యొక్క వాక్యము కొరకే నీకు కృతజ్ఞతలు దేవా. Please break the bread of life today evening. ఈ సాయంకాల సమయములో నీవే ఈ జీవాహారమును మా కొరకు ప్రభువా విరువుము. And feed thy lambs. మరి నీ యొక్క గొర్రెలను పోషించుము. In the name of Jesus Christ we ask this prayer. యేసుక్రీస్తు నామములో మేము ఈ ప్రార్థన అడుగుచున్నాము. Amen. ఆమేన్. We can be seated. మనం కూర్చొనవచ్చు. God really bless you all. దేవుడు మీ అందరిని నిజంగా దీవించును గాక. A nice time of fellowship with you all tonight. ఈ రాత్రి కాల సమయంలో మీ అందరితో కూడా ఈ సహవాసం చాలా మంచి సమయంగా ఉన్నది. God bless Pastor Paul, his whole family. మరి పాస్టర్ పౌల్ గారిని ఆయన కుటుంబాన్ని అంతటినీ దేవుడు దీవించును గాక. First time I came to meet my precious brother. మరి మొట్టమొదటిసారిగా నేను నా ప్రశస్తమైన సోదరుని కలవడానికి వచ్చినప్పుడు We were in Vijayawada. మేము అప్పుడు విజయవాడలో ఉండే. That's right, I still remember those meetings. మరి నాకు ఇంకా గుర్తున్నది ఆ కూటాలు. And these girls, Sagri and Jyoti, were small girls. Is that right at that మరి time? సాగరి మరి జ్యోతి చిన్న పిల్లలై ఉన్నారు అప్పుడు, చిన్న అమ్మాయిలు. But how time flies and how they've grown up. మరి చూడండి సమయం ఎలా వెళ్ళిపోతూ ఉన్నదో, వాళ్ళు ఏ విధంగా ఎదిగారో చూడండి. And today that elder daughter is married. మరి వారి యొక్క పెద్ద కుమార్తె ఈ రోజుకి వివాహం జరిగిపోయింది. And I have done something in this place which I have seen even happening with the prophet. మరి ఈ స్థలంలో నేను ఒకటి చేశాను, అది మరి ప్రవక్తకు కూడా జరిగింది. About 2 or 3 years back I came right here. మరి 2 లేదా 3 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చాను. And right here we preached a marriage. మరి ఇక్కడ మేము వివాహమునకు సందేశాన్ని బోధించాం. And after that, when I'm coming here the next time, మరి తర్వాత మళ్ళా ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు we are dedicating a church. ఇప్పుడు ఒక సంఘమును దాన్ని మేము స్థాపిస్తున్నాము. And if you read the message, the prophet did the same thing. మరి మీరు గనుక వర్తమానం చదివితే ప్రవక్త కూడా అదే కార్యం చేశాడు. The first thing he did was married a couple and then he dedicated the church. మొట్టమొదటిగా ఆయన చేసింది ఏంటంటే ఒక జంటకు వివాహము చేసి ఆ తర్వాత మందిరాన్ని ప్రతిష్ఠించాడు. So blessed be the name of the Lord. కాబట్టి ప్రభు యొక్క నామమునకే స్తుతి కలుగును గాక. Some people call this as a disadvantage. Yes, it is. మరి కొంతమంది దీనిని మరి ఇది ఒక డిసడ్వాంటేజ్ గా ఉన్నది అంటే ఇది ఒక దురదృష్టంగా ఉన్నది అని అంటున్నారు. In a natural way it is, yes. మరి ప్రకృతి పరంగా అది నిజమే. And there are some problems with constructions under high tension lines. మరి హై టెన్షన్ లైన్ వలన మరి కొంత కన్స్ట్రక్షన్ విషయంలో సమస్యలు వచ్చినాయి. But actually there are mainly 3 lines that run. అయితే వాస్తవంగా అక్కడ 3 ముఖ్యమైన లైన్లు నడుస్తున్నాయి. 3 high tension lines. మరి 3 హై టెన్షన్ లైన్లు. The threefold mystery of God. దేవుని యొక్క 3 మడతల యొక్క మర్మము. And what is electricity? Is the power. మరి ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి అంటే ఏంటిది? అది ఒక శక్తి అయి ఉన్నది అది. And right under that power they are building a church. మరి ఆ శక్తి కింద వాళ్ళు ఈ యొక్క మందిరం యొక్క కట్టడాన్ని కడుతున్నారు. May that have happening here. మరి అది ఇక్కడ జరుగుతూ ఉన్నది. That they all be taken up this threefold mystery in the rapture. మరి అది ఇక్కడ జరగవలసి ఉన్నది. అదేంటంటే ఈ 3 మడతల యొక్క మర్మము ద్వారా వాళ్ళందరూ ఎత్తబడిలోనికి తీసుకుపోబడును గాక. God's name be really praised. మరి ప్రభు యొక్క నామము నిజంగా స్తుతింపబడును గాక. I really thank God for this day. మరి ఈ దినమును బట్టి నేను నిజంగా దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. Whenever churches are dedicated, మరి ఎప్పుడైనా సంఘము ప్రతిష్ఠించబడినప్పుడు people think of Solomon, people think of Ezra, people think of Zechariah. మరి జనులు సొలొమోను గురించి, ఎజ్రా గురించి, జకరియా గురించి ఆలోచిస్తూ ఉంటారు. Or maybe Jesus when he went to the temple. మరి లేదా యేసు తన మందిరంలోనికి వెళ్ళడం దాని గురించి కూడా. Why Genesis 6? మరి ఆదికాండం 6 సంగతి ఏంటి? Why Genesis 6 on the day a church is being dedicated? మరి మందిరము స్థాపించబడినప్పుడు ఆదికాండం 6వ దాని సంగతి ఎందుకు చెప్పాలి? Well, I'll explain to you something. అయితే ఇక్కడ నేను కొంత మీకు వివరిస్తా.
Follow with me certain things. కొన్ని విషయాలను గురించి నాతో వెంబడించండి. Take a very long time. మరి నేను చాలా సమయం ఏమి తీసుకోనండి. Is there any problem with the sound system, please? Anyhow, you can look after that. I am reading something to you from the sixth seal. 6వ ముద్ర నుండి నేను ఒక దాని మీకు చదువుతున్నాను. And I think a message believer has this book with him always. మరి వర్తమాన విశ్వాస దగ్గర ఎల్లప్పుడూ ఈ పుస్తకం ఉంటుందని నేను అనుకుంటున్నాను. Brother Branham was talking about Matthew chapter 24. మత్తయి సువార్త 24వ అధ్యాయం గురించి సోదరు బ్రెన్హాం గారు మాట్లాడుతున్నారు. Now you know Matthew 24 was actually after the Palm Sunday. మరి మీకు తెలుసు కదా, మట్టల ఆదివారము తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయం జరిగినది. And when he's talking about this date, మరి ఈ దినం గురించి, ఈ యొక్క డేట్ గురించి, ఆ దినం గురించి మాట్లాడుతున్నప్పుడు, when he went to a temple, ఆయన ఒక మందిరమునకు వెళ్ళినప్పుడు, and he said, not one stone shall be left upon the other. మరి ఆయన అన్నాడు, ఈ మందిరం యొక్క ఒక రాయి కూడా నిల్వ నేరదు అని చెప్పాడు. And then his disciples started asking him 3 questions. మరి అప్పుడు ఆయన యొక్క శిష్యులు 3 ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు. He started answering and opening the seals in word form. మరి ఆయన ఆ 3 ప్రశ్నలకు జవాబు ఇవ్వడం మొదలుపెట్టి ఆయన ముద్రలను తెరుస్తూ వాళ్ళకు జవాబు చెప్తున్నాడు. ఆయన There is something very special about this Matthew 24. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం గురించి ఏదో ఒక ప్రత్యేకత ఉన్నది. Book, ఎందుకంటే 7వ ముద్ర యొక్క పుస్తకములో Brother Branham gave the exact date when this thing happened. మరి సోదరుడు బ్రెన్హామ్ గారు ఈ సంఘటన జరిగినప్పుడు సరియైన డేట్ ఇచ్చేశాడు ఆయన. And he says here in paragraph 148 of the 7 seals, 6th seal, 6వ ముద్రలో 148వ పారాగ్రాఫ్ లో ఆయన ఇలాగూ చెప్తున్నాడు. ఆయన he has read the first 3 verses of Matthew 24. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు ఆయన చదివాడు. I hope I'm not very fast, మరి నేను చాలా వేగంగా లేదని నేను అనుకుంటున్నాను. but I think the time is also moving, so I am directly moving in the message with you. అయితే సమయం అయిపోతున్నది కాబట్టి నేను నేరుగా వర్తమానంలోనికి మీతో పాటు వెళ్తున్నాను. So you can understand what is being said. అయితే ఇక్కడ ఏం చెప్పబడిందో దానిని మీరు అర్థం చేసుకోవడానికి. After reading the first 3 verses of Matthew 24, మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఆయన చదివిన తర్వాత, when the disciples asked those 3 questions, మరి శిష్యులు ఆ 3 ప్రశ్నలను అడిగినప్పుడు Brother Branham says, సో బ్రెన్హాం గారు చెప్పారు, now let's stop there. మరి ఆయన అంటున్నాడు, ఇప్పుడు మనం అక్కడ నిలిపెదము. These 3 verses, it took place actually on Tuesday afternoon, April the 4th, AD 30. మరి ఈ 3 వచనములు అవి సరిగ్గా మంగళవారము మధ్యాహ్నము ఏప్రిల్ 4వ తేదీ మరి క్రీస్తు శకం 30వ సంవత్సరంలో జరిగెను. Then he becomes more specific. తర్వాత ఆయన ఇంకా దాన్ని స్పష్టం చేస్తున్నాడు. The first 2 verses మరి మొదటి 2 వచనములు took place on the afternoon of April the 4th, AD 30. ఏప్రిల్ 4వ తేదీ క్రీస్తు శకం 30వ సంవత్సరములో మధ్యాహ్నము సంభవించెను. And the third verse taken place on Tuesday evening of the same day. మరియు 3వ వచనము మంగళవారం సాయంకాలము అదే రోజున సంభవించెను. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, if you rightly understand what is being said here, ఇక్కడ ఏం చెప్పబడినది అనేది నీకు సరిగ్గా కనుక నువ్వు అర్థం చేసుకుంటే, you will understand one thing, నీకు ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. that Palm Sunday was April the 2nd. మరి ఆ మట్టల ఆదివారం ఏదైతే ఉందో అది ఏప్రిల్ 2వ తారీఖున. Then came April the 3rd, that is Monday. మరి ఆ తర్వాత ఏప్రిల్ 3 వచ్చింది, అదే సోమవారం అయి ఉన్నది. Then came April 4th, Tuesday, when he went to the temple. తర్వాత 4వ తారీఖు ఏప్రిల్ వచ్చినది, ఆయన ఆ మంగళవారం రోజున మందిరంలోనికి వెళ్ళాడు. And on April the 4th, when he went into the temple, మరి ఆయన ఏప్రిల్ 4వ తారీఖున ఆయన మందిరంలోకి వెళ్ళినప్పుడు, and he came out on the afternoon, ఆయన మధ్యాహ్నం బయటకు వచ్చాడు. ఆయన he said, not one stone shall be left upon the other of this temple. మరి ఈ మందిరం యొక్క రాయి పైన రాయి నిలవని రోజు రాబోతున్నది అని ఆయన చెప్పాడు. And the disciples said, అప్పుడు శిష్యులు చెప్పారు, when shall these things be? ఈ కార్యములు ఎప్పుడు సంభవించును? What shall be the sign of that coming నీ రాకడను గురించిన సూచనలు ఏమిటి? and of the end of the world? మరి ఈ లోకం యొక్క అంతముఖ సూచనలు ఏమిటి? Then he starts answering from the Mount of Olives in the evening. మరి సాయంకాల సమయంలో ఆయన ఒలివ కొండ పైన దానికి జవాబు ఇవ్వడం మొదలు పెట్టాడు. And that is again April the 4th. మరి అది వెంటనే అది ఏప్రిల్ 4వ తారీఖు అయి ఉన్నది. If you know the message మీకు కనుక వర్తమానం తెలిస్తే, and the scriptures, మరి లేఖనాలను తెలిస్తే, that was the last week of his life as a
physical being. మరి ఆయన యొక్క భౌతికమైన జీవితంలో అదే చివరి వారమై ఉన్నది. Because now he was going to die, ఎందుకంటే ఆయన ఇప్పుడు చనిపోబోతున్నాడు, enter his theophany, ఆయన థియోఫనీలోకి ప్రవేశించబోతున్నాడు, operate his third pull, ఆయన మూడో ఈడుపును అక్కడ ఆయన పని చేయబోతున్నాడు. because he'll go to paradise, ఎందుకంటే ఆయన పరదేశకు వెళ్ళబోతున్నాడు. and on Easter morning he'll rise again. మరి ఈస్టర్ ఉదయం ఆయన తిరిగి లేపబడబోతున్నాడు. Follow the dates with me. మరి నాతో పాటు దయచేసి దినములను వెంబడించండి. Tuesday, మంగళవారము ఏప్రిల్ 4, Wednesday would be April 5, మరి ఆ బుధవారము ఏప్రిల్ 5 అయి ఉంటుంది. Thursday would be April 6th, మరి ఆ గురువారము అది ఏప్రిల్ 6వ తారీఖు. then Good Friday would be April 7th. మంచి శుక్రవారము ఏప్రిల్ 7 అయి ఉన్నది. That's right. అది నిజమండి. Then Saturday would be April 8th. మరి అయితే శనివారము ఏప్రిల్ 8. Then Easter would be April 9th. అయితే అక్కడ ఈస్టర్ అది ఏప్రిల్ 9 అయి ఉంటుంది. Definite dates now. ఇవి ఖచ్చితమైన దినాలు. Because I'm showing you the dates now. ఎందుకంటే నేను ఇక్కడ మీకు డేట్స్ చూపిస్తున్నా నేను. April the 9th was Easter morning. మరి ఏప్రిల్ 9 అనేది అది ఈస్టర్ ఉదయమై ఉన్నది. He rose. మరి ఆయన ఏప్రిల్ 9వ తారీఖున తిరిగి లేచాడు ఆయన. I hope you're understanding the message. మరి మీకు వర్తమానం అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను. After his resurrection, మరి ఆయన యొక్క పునరుద్ధానం తర్వాత, is there any problem, please? Can I take off this coat if I can? Keep this. It's okay? Okay. Anyhow, let's go further. ఏదేమైనా కొంచెం ముందుకెళ్దామండి. April the 9th, ఏప్రిల్ 9 he rose from the dead. ఆయన మరణం నుండి తిరిగి లేచాడు. April 7 to 9, he was in paradise. ఏప్రిల్ 7 నుండి 9 ఆయన పరదేశులో ఉన్నాడు. And operating the third pole. మరి మూడవ ఈడుపులో ఆయన పని చేస్తున్నాడు. And leading the captivity captive. తర్వాత ఆయన చెర నుండి చెరగా పైకి తీసుకొచ్చాడు. Okay, fine. సరే మంచిది. Let's go a little ahead now. మరి ఇంకొంచెం ముందుకెళ్దాం మనం. According to the scriptures, లేఖనాల ప్రకారముగా after his resurrection, he was seen for 40 days. మరి ఆయన తిరిగి పునరుద్ధానుడై లేచాక 40 దినములు కనబడ్డాడు. And on the 40th day, he raptured up. మరి 40వ దినమున ఆయన పైకి ఎత్తబడ్డాడు. Okay, let's start calculating. మరి ఇప్పుడు దాన్ని మనము లెక్కలు చేయడం మొదలు పెడదాం. April 9 to April 30 was 21 days. మరి ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 30వ తారీఖు వరకు 21 రోజులు. And if you include the day of resurrection, April 9, it would be now 22 days. అయితే ఒకవేళ ఆ పునరుద్ధానము దినమును కూడా మీరు కలిపితే అప్పుడు అది 22 రోజులు అవుతుంది. Now to come to 40 days, ఇప్పుడు 40 రోజులు రావడానికి you have to add 18 more days. ఇంకా 18 రోజులు కలపవలసి ఉన్నది. Where do you come to? మరి ఎక్కడికి వచ్చావు? May the 18th. మే 18. May 18th, he left this earth. మే 18న ఆయన ఈ భూమిని విడిచిపెట్టాడు. ఆయన He was raptured. ఆయన ఎత్తబడ్డాడు. Either 18th or 19th May was the date exactly to the dot when our Jesus was raptured in a cloud. 18th or 19th. యేసుక్రీస్తు ఆ మేఘములో కొనిపోబడుటకు అరుణమై వెళ్ళుటకు అది ఏప్రిల్ 18 లేక ఏప్రిల్ 19 అయి ఉంటుంది. May the 17th, the rain began in the days of Noah. మరి నోవాహు దినాలలో మే 17వ తారీఖుననే వర్షం ప్రారంభమైనది. May the 10th, he entered the ark. మే 10వ తారీఖున ఆయన ఆ యొక్క మందసములోనికి అంటే ఓడలోనికి ప్రవేశించాడు. And God shut the door. మరి దేవుడు ఆ ఓడ యొక్క తలుపును మూసేశాడు. And for 7 days the ark was shut. మరి 7 దినముల వరకు ఓడ యొక్క తలుపు మూయబడి ఉన్నది. May 10 to May 17 was Noah's third pole. మరి మే 10 నుండి మే 17 వరకు నోవా యొక్క 3వ ఈడుపై ఉన్నది. That ark the souls in prison. మరి ఆ యొక్క ఓడ అనేది ఆ చెరలో ఉన్న ఆత్మలకు ఒక సాక్ష్యమై ఉన్నది. That was his third pole. అది ఆయన 3వ ఈడుపు. It was operating in that time. అది ఆ కాలంలో పనిచేస్తా ఉన్నది. But from 17 the rain began. కానీ 17వ తారీఖు నుండి వర్షం మొదలైంది. And May 18th was 24 hours of the rain which had happened. మరి ఈ మే 18న 24 గంటలు వర్షము పడినది. అది జరిగినది. And the water, మరి అప్పుడు అక్కడ ఉన్న ఓడ పైకి లేస్తా ఉన్నది. and not time was coming. మరి సమయం వస్తున్నది. The waters will lift the ark up. ఇప్పుడు సమయం వస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క మందసమును లేక ఓడను ఆ నీరు పైకి లేపబోతున్నది.
And when you see the days of Jesus, మరి మీరు యేసు యొక్క దినములలో చూసినట్లయితే May 18th or May 19th, మే 18 లేక మే 19న our Lord Jesus was raptured. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎత్తబడ్డాడు. 10 days later, 10 రోజుల తర్వాత when the feast of Pentecost came, మరి పెంతెకోస్తు యొక్క పండుగ May వచ్చినప్పుడు 28th or May 29th, అది మే 28 లేదా మే 29న the Holy మరి పరిశుద్ధాత్మ మేడ గదిలోనికి వచ్చినది. and baptized with Holy Ghost 120 people. మరి 120 మంది జనులను పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం ఇచ్చాడు. All happening in May. అదంతా కూడా మేలోనే జరుగుతా ఉన్నది. All I don't know what's the problem. I don't know what's the problem. Just a minute. Please take this out first. Okay, you can. Yeah, it's okay. You please take it out. తీసేసి I will take this one. Cordless. No need of cord. It's okay with me. Yeah, if I have a cordless, it will be okay. this is better. This is better. This is yours, right? You take it. Don't. No, I have it. You have this? Is okay. Yeah. Okay, I'll take this one then. God bless you. దేవుడు దీవించును గాక. Amen. ఆమేన్. So you can understand. కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. May 28th or 29th was the feast of Pentecost. మే 28 లేక 29 అది పెంతెకోస్తు పండుగ అయి ఉన్నది. When 120 received the Holy Ghost. మరి ఆ 120 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు All these things happening in May. మరి ఇవన్నీ కార్యాలు కూడా మేలోనే జరుగుతా ఉన్నది. When Noah finished 1 year cycle. మరి నోవాహు ఒక సంవత్సరం యొక్క పూర్తి అయినప్పుడు And God told him to open the windows and the door of the ark. మరి దేవుడు ఆయన Windows of the ark, sorry. దేవుడు ఆ ఓడ యొక్క కిటికీలను తెరవమని దేవుడు చెప్పినప్పుడు It was again the month of May. అది మరలా మే నెలలోనే In May they entered and the May they departed from the ark. వారు మేలోనే ప్రవేశించారు ఓడలోనికి, మేలోనే ఆ ఓడలో నుండి బయటకు వచ్చారు. And the Son of Man said, as it was in the days of Noah, మరి ఇక్కడ మనిషి కుమారుడు చెప్పాడు, ఇదిగో నోవహు దినములలో జరిగినట్టుగానే so shall it be in the days of the Son of Man. మరి మనిషి కుమారుని దినములో కూడా అలాగనే జరుగును. Cloud came on February 28th. మరి ఫిబ్రవరి 28వ తారీఖున మేఘం వచ్చినది. But it was printed in the magazine on May 17th. కానీ అది మ్యాగజైన్ లో అది మే 17వ తారీఖున ముద్రించబడింది. That the world can see it as a mysterious cloud. మరి లోకము దానిని ఒక మర్మయుక్తమైన మేఘముగా చూసినట్లుగా. You know the rain starts after the cloud comes. మరి మీకు తెలుసు కదా, ఎప్పుడైతే ఆ మేఘం వస్తుందో, మేఘం వచ్చిన తర్వాత వర్షం మొదలవుతుంది. From May 10 to May 17th there was no rain. మరి మే 10వ తారీఖు నుండి మే 17వ తారీఖు వరకు ఎలాంటి వర్షము లేదు. But 17th of May the cloud came. కానీ మే 17వ తారీఖున ఆ మేఘము వచ్చినది. And the clouds became darker and darker. మరి ఆ మేఘము చాలా గాఢాంధకారముగా మారిపోతా ఉన్నది. And the rain started falling. మరి వర్షము పడడం ప్రారంభమైనది. The same rain that drowned the world raised the ark up. ఏ వర్షమైతే ఈ యొక్క భూమిని పూర్తిగా ముంచివేసినదో, ఇప్పుడు అదే వర్షము ఓడను పైకి లేపినది. The rain was the dynamics of the ark. ఆ యొక్క వర్షము అనున్నది అది జీవింపజేయు శక్తి అయి ఉన్నది ఆ ఓడకు. And God was telling Noah, మరి దేవుడు నోవాతో చెప్తున్నాడు, the time has come. సమయం వచ్చినది. I'll destroy this earth by water. నేను ఈ భూమిని ఇదిగో నీటి ద్వారా నాశనం చేస్తాను. Now you will just see water as a destruction tool. మరి నీవు ఇప్పుడు నీరును కేవలం నాశనం చేసే ఒక ఆయుధంగా చూస్తావు. But water for the ark was its dynamics. కానీ అదే ఓడకు ఆ నీరు ఏంటిదంటే జీవింపజే శక్తి, Are you పైకి లేపే understanding? శక్తి అది. If there is no water, నీరు లేకపోతే the ark will not move. అక్కడ ఓడ కదలదు. It is the water that moves the ark. అక్కడ నీరే ఆ ఓడను కదిలిస్తున్నది. The waters is the dynamics of the mechanics. మరి ఆ యంత్రపు శక్తికి అది కదిలించే శక్తి నీరై ఉన్నది అక్కడ. And God told his prophet, మరి దేవుడు తన ప్రవక్తకు చెప్పాడు, you start building an ark. నీవు ఇప్పుడు ఒక ఓడను కట్టడం మొదలుపెట్టు. The end of all flesh has come before me. నా ఎదుట మొత్తము ఈ యొక్క శరీరం నాశనమే సమయం వచ్చేసింది. Though you see God telling his people in building a church, a tabernacle from the time of Moses. మరి నీవు మోషే యొక్క కాలంలో నుండి నీవు ఆ దేవుని యొక్క మందిరమును కట్టడము, ఆ సాక్ష్యపు గుడాన్ని కట్టడం నీకు చూసినాను. But the foreshadows of that tabernacle are found even in the days of Noah. దాని యొక్క ముంగుర్తు, దాని యొక్క
ముందు ఛాయ నువ్వు నోవా దినాలలో కూడా కనుగొనగలుగుతావు. If you have carefully read the message, మీరు కనుక జాగ్రత్తగా వర్తమానం చదివితే, Brother Branham took Noah's ark. సోదరుడు బ్రహ్నాం గారు నోవా యొక్క మందసాన్ని తీసుకున్నాడు. If you read the message, the ark. మీరు కనుక మందసము అనే వర్తమానం చదివితే, 1 minute brother. Yes. మన తెలుగులో ఓడ అని ఉంది, కానీ వాస్తవంగా ఇంగ్లీష్లో ఆర్క్ అని ఉంటుంది. నోవా ఆర్క్ కట్టాడు అంటే మందసాన్ని కట్టాడు. సరైన పదం ఏంటంటే అది మందసం అయి ఉన్నది. కంటిన్యూ. When God told Noah to build the ark, మరి దేవుడు నోవావుతో నువ్వు మందసమును కట్టమని చెప్పినప్పుడు, then the days of Moses he told Amram and Jochebed to make an ark to hide the child. టు హైడ్ ద Child, Moses. యా మరి మరి ఆ సమయంలో మోషేను కుమారుడుగా ఉన్నప్పుడు ఆ జమ్ము పెట్టలో, మరి ఆ జమ్ము పెట్ట కూడా, అది కూడా అక్కడ బైబిల్లో మనకు జమ్ము పెట్ట ఉంది, కానీ అక్కడ మందసం అని రాయబడి ఉన్నది. And now, మందసములో ఆ మోషేను అక్కడ దాచిపెట్టమని దేవుడు చెప్పాడు. and it was put on the river Nile, మరి దానిని నైలు నదిలో పెట్టబడినది. and no crocodile touched it. ఆమేన్. ఏ మొసలి కూడా దానిని తాకలేకపోయినది. Then Brother Branham said, తర్వాత బ్రహ్నాం గారు చెప్పారు, when Moses went to the mountain, మరి మోషే ఆ యొక్క పర్వతంపైకి for వెళ్ళినప్పుడు the third time, మూడవసారి God said, make an ark. అప్పుడు దేవుడు ఆయనతో ఏమని చెప్పాడంటే, ఒక మందసారి తయారు చేయి. But this time the ark had the tablets of stones and the Aaron's rod and everything in it, and it was put on the holiest of holies. మరి ఈసారి ఆ మందసములో ఆ 2 రాతి పలకలను, ఆరోను యొక్క చిగురించిన కర్ర, మరి అవన్నీ కూడా ఈసారి అందులో పెట్టబడబోతున్నది. మరి అది ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములో అది స్థాపించబడబోతున్నది. He connected Noah's ark, the ark which took Moses, and the ark of testimony inside the holiest of holies, and connected it together as the ark. మరి ఆయన మెసేజ్ లో అటు నోవా యొక్క మందసాన్ని, ఆ తర్వాత మోషే యొక్క మందసాన్ని, అంటే మోషే ఏ మందసములో పెట్టబడ్డాడో ఆ మందసాన్ని, మరియు అక్కడ ఆ యొక్క సాక్ష్యపు గుడారముగా తయారు చేయబడిన మందసాన్ని, ఈ మూడింటిని ఆయన అనుసంధానం చేస్తూ, ఈ మూడింటిని ఆయన కలుపుతూ ఆ అతి పరిశుద్ధ స్థలములో పెట్టి దాని ఇలా అన్నాడు, ది ఆర్క్, ఏకైక మందసము. And he said, put it there and I will meet you in there. మరి ఆయన అన్నాడు, నీవు అక్కడ పెట్టుము, నేను నిన్ను అక్కడ కలుసుకొందును. That ark, all connected together. ఆ మందసము ఈ 3 కూడా ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నవి. What was those 3 arks? ఆ 3 మందసములు ఏంటి? The threefold mystery of God. దేవుని యొక్క 3 మడతల యొక్క And finally, when the mystery was finished, మరి చివరిగా ఆ మర్మం అయిపోయినప్పుడు, the ark was not in the world. మరి ఇక లోకములో ఆ మందసము లేదు. It was in the holiest of holies. అది అతి పరిశుద్ధ స్థలములో ఉన్నది. In the Shekinah glory. అది షెకినా మహిమలో ఉన్నది. It was raptured. అది ఎత్తబడినది. It was taken to where God is. It was taken to where God is. మరి దేవుడు ఎక్కడున్నాడో అక్కడికి అది తీసుకోబడింది. I hope you're understanding the message. మీకు వర్తమానం అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. Before the waters could come, మరి ఆ యొక్క వర్షం నీళ్ళు వచ్చే ముందు God said, దేవుడు చెప్పాడు, the end of all flesh has come before me. సమస్త శరీరం యొక్క అంతము వచ్చేసింది నా ఎదుట అన్నాడు ఆయన. Now you start building the ark. కాబట్టి ఇప్పుడు నీవు మందసం కట్టడం మొదలుపెట్టు. Is that right? అది నిజమేనా అండి? Today I'll not call this a church building. ఈ రోజు నేను దీని ఒక చర్చ్ బిల్డింగ్ అని పిలవదలుచుకోలేదు. I will call it an ark. నేను దీనిని ఒక మందసం అని పిలుస్తున్నా. It has a door, it has windows. దానికి ఇప్పుడు తలుపు ఉన్నది, దానికి ఇప్పుడు కిటికీలు ఉన్నాయి. God saw in Vijayawada in Ganapavaram, మరి దేవుడు విజయవాడలో గణపవరంలో దాన్ని చూశాడు ఆయన. that man has corrupted his ways. మరి మనుషులందరూ కూడా వారి శరీరాలందరూ కూడా వారి యొక్క మార్గములలో ద్రోహులుగా మారిపోయారు. So he raised a servant here. కాబట్టి ఆయన ఇక్కడ ఒక సేవకుని లేపాడు. His name is Pastor Paul. ఆయన పేరు పాస్టర్ పౌలు. And he said, start building an ark. ఇప్పుడు ఆయన ఆ మందసాన్ని కట్టడం మొదలు పెట్టాడు. The end of all flesh has come before me. నా ఎదుట సమస్త శరీరం అంతము వచ్చేసింది. Are you understanding now? మీకు అర్థమవుతుందా ఇప్పుడు? Start building this building. ఈ యొక్క కట్టడాన్ని కట్టడం మొదలుపెట్టు. And people said, మరి జనులు చెప్పారు, if you read the message carefully, మీరు వర్తమానం జాగ్రత్తగా చదివితే, scientists said there is not so much water. మరి అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు చెప్పారు, అదిగో అక్కడ చాలా నీళ్లు లేవు. Where will the dynamics come from? ఆకాశంలో చాలా నీళ్లు లేవు, కాబట్టి కదిలించే శక్తి, పైకి లేపే శక్తి ఎక్కడి నుండి వస్తది? God said, Noah, you finish it.
మరి దేవుడు ఏమన్నాడంటే నోవావు ముందు నువ్వైతే దాన్ని పూర్తి చేయి. It's my business to move it. యా, ఇది నా పని అయి ఉన్నది దాన్ని కదిలించడం. Oh my. ఓ మై Hallelujah. హల్లెలూయా. In the message, souls in prison now. ఇప్పుడు చెరువులో ఉన్న ఆత్మలనే వర్తమానంలో Brother Branham said, సబనం గారు చెప్పారు, talking about his ministry, ఆయన పరిచయం గురించి మాట్లాడుతూ, which was written on 7 hills. అది 7 శిఖరముల పైన రాయబడి ఉన్నది. You know the message? మీకు తెలుసు కదా వర్తమానము. The third peak, మరి 3వ శిఖరము first pole. అది మొదటిది, మొదటి Fifth ఈడుపు. peak. తర్వాత Fifth peak, 5వ కొండ, second pole. అది రెండవ ఈడుపు. And 7th peak, మరి 7వ కొండ శిఖరము, the third pole. అది 3వ ఈడుపు. And 7 souls in prison, he said. మరి ఇప్పుడు చెరలో ఆత్మలని చెప్పాడు. That's where Noah built the ark. అక్కడే ఆ 7వ దానిపైననే On the- నోవాహు తన యొక్క మందసాన్ని కట్టాడు. On the last peak. ఆ చివరి యొక్క కొండ శిఖరం పైన. Where did he build that church? ఎక్కడైనా సంఘాన్ని కట్టాడు. Not on the first pole peak or the second pole peak. మొదటి ఈడుపు యొక్క శిఖరం పైననో 2వ ఈడుపు యొక్క శిఖరం పైన ఆయన కట్టలేదు. He built his church on the third pole peak. ఆయన 3వ ఈడుపు యొక్క శిఖరం పైన కట్టాడు ఆయన. Amen. ఆమేన్. For after that, దాని తర్వాత it's a new country. అప్పుడు ఇక కొత్త దేశము, It's a new land. అది కొత్త దేశము. And he was preparing the ark. ఆయన మరి ఆ మందసాన్ని తయారు చేస్తా ఉన్నాడు. Go in a new heaven and a new earth. కొత్త భూమి కొత్త ఆకాశంలోనికి వెళ్ళడానికి. Why has this church been built? మరి ఈ మందిరం ఎందుకు కట్టబడింది? That those who come here, ఇక్కడ ఎవరైతే వస్తారో one day when they come out, వారు ఒక రోజున బయటకు వచ్చినప్పుడు they are in a new land. వారు కొత్త దేశంలో ఉంటారు. They are in a new body. వారు కొత్త శరీరంలో ఉంటారు. The dove would lead the eagles home. ఆ యొక్క పౌరము పక్షిరాజును ఇంటికి నడిపిస్తాడు. As the dove led Noah and his family into the new land. మరి ఏ విధంగానైతే పౌరము నోవాహును నోవా యొక్క కుటుంబాన్ని కొత్త దేశంలోనికి నడిపించాడు. It's the story of every ark. మరి ప్రతి ఒక్క మందసం యొక్క కథ అదే. 2 natures are there. 2 స్వభావాలు ఉంటాయి. In Jesus' own church, మరి యేసు యొక్క సొంత సంఘములో Judas Iscariot was there. మరి ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. So please, it's not my business to point out you are Judas, I don't do that. మరి ఇది నా యొక్క పని కాదు, నువ్వు యూదావి అని చెప్పడానికి. Today we know it's a spirit. మరి మనకు తెలిసి ఈ రోజు అదొక ఆత్మగా ఉందని. And every church has a Judas and every church has a Peter. మరి ప్రతి ఒక్క సంఘములో మరి యూదాలు ఉంటారు, ప్రతి ఒక్క సంఘమునకు పేతురు కూడా ఉంటాడు. And it has been going from the time of Lord Jesus. అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కాలము నుండే కొనసాగుతా ఉన్నది. In Noah's church there was a crow and there was a dove. నోవా యొక్క సంఘములో కాకి ఉన్నది, మరి పౌరము ఉన్నది. But what happened? కానీ ఏం జరిగినది? The 2 natures separated. ఆ 2 యొక్క స్వభావాలు వేరైనవి. The crow could not remain there. మరి అక్కడ కాకి నిలబడలేకపోయినది. When Jesus went into the room మరి యేసు ఆ గదిలోనికి వెళ్ళినప్పుడు and broke the bread మరి అక్కడ ఆ యొక్క రొట్టెను విరిచినప్పుడు and served the communion, మరి ఆయన ప్రభు భోజనమును పెట్టినప్పుడు Judas the crow left. మరి యూదా ఆ కాకి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. Can you catch the message? మీరు వర్తమానాన్ని పట్టుకుంటున్నారా? Crows cannot stay where the ark is. మరి మందసం ఎక్కడైతే ఉంటుందో కాకులు అక్కడ నిలబడలేవు. Where did the crows go? మరి ఈ కాకులు ఎక్కడికి వెళ్తాయి? On dead bodies. చచ్చిపోయిన శరీరాల పైకి. What are the dead bodies? మరి చచ్చిపోయిన శరీరంలో ఏంటి? Organized religion. యా, అదే సంస్థాగత మతమై ఉన్నది. Plenty of dead bodies floating where the crow went to have his feast. మరి అక్కడ ఆ చచ్చిపోయిన శవములు అక్కడ తేలాడుతూ ఉంటే ఈ కాకులు వెళ్ళి వాటి ఒక విందును ఆరగించినాయి. But the dove came back in the evening time, కానీ సాయంకాల సమయంలో అదే పౌరం అయితే తిరిగి వచ్చేసింది. carrying a message in its beak. మరి దాని యొక్క నోటిలో ఒక వర్తమానాన్ని పట్టుకొని వచ్చింది. Judgments are passed. ఇదిగో తీర్పులు జరిగిపోయినవి. It's time to enter the new land. ఇప్పుడు కొత్త దేశంలోనికి వెళ్ళే సమయం ఇదే. It shall be light in the evening time. ఇది సాయంకాల సమయంలో వెలుగు కలుగును. It's time to enter a new land. ఇప్పుడు ఒక కొత్త దేశంలోకి ప్రవేశించే సమయం ఇదే. And isn't it strange? మరి ఇది చాలా వింతగా లేదా? 17th May we began our service. మరి 17వ మే మన యొక్క సర్వీస్ మొదలు పెట్టాం. Yesterday we were talking about the cloud. మరి నిన్నటి దినమందు మేఘం గురించి మాట్లాడుకున్నాము. And today May the 18th. మరి ఈ రోజు మే 18న The right time when our Lord was raptured. మరి మన యొక్క ప్రభువు ఎత్తబడిన సరైన సమయం ఇది. Oh believer, it should do something in your heart. ఓ విశ్వాసి, ఇది నీ హృదయంలో ఏదో చేయవలసి ఉన్నది. Right on that day, ఆ దినముననే we are inaugurating a church here. ఇక్కడ ఒక సంఘాన్ని మనము ప్రతిష్ఠిస్తున్నాం.
I'll give a personal testimony. నేను ఒక వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని మీకు ఇస్తా. Throughout the day, I have wrestled with the Lord, asking Him, what should I preach tonight? And nothing came. మరి రాత్రంతా ఈ రాత్రి నేను ఏం బోధించాలో నేను రోజంతా కూడా దినమంతా కూడా దేవునితో పోరాడుతా ఉన్నాను. ఇక్కడ నేను ఏం బోధించాలా ప్రభు అని, కానీ ఏమీ రాలేదు నాకు. Then the Lord said, తర్వాత ప్రభు చెప్పాడు, go there, I'll tell you there. నువ్వు అక్కడికి వెళ్ళు, నేను నీకు చెప్తాను అన్నాడు. Brother Pradeep asked me, సోదరు ప్రదీప్ నన్ను అడిగాడు, would you like to spend some time and prepare? మరి కొంత సమయము నువ్వు గడుపుతావా సిద్ధపడడానికి? What did I answer you? నేను నీకు ఏం జవాబు చెప్పాను? I am ready. నేను అన్నాను సిద్ధంగా ఉన్నా. I told Brother Pradeep, I'm ready. నేను సోదరు ప్రదీప్ తో చెప్పాను, నేను సిద్ధంగా ఉన్నా. Let's get in the car and let's go. I knew the message would come. మనం కార్లోకి వెళ్దాము, వెళ్ళిపోదాము, ఎందుకంటే నాకు తెలుసు వర్తమానం వస్తుందని. And when I came here, మరి నేను ఇక్కడికి వచ్చినప్పుడు, and when I came in that anointing, మరి ఆ అభిషేకం కిందకి నేను వచ్చినప్పుడు, God said, pick up this chapter and speak with them. మరి దేవుడు చెప్పాడు, ఈ అధ్యాయాన్ని తీసుకొని వాళ్ళతో మాట్లాడు అన్నాడు. My understanding was to start speaking about David and Nathan. మరి నా యొక్క ఆలోచన ఏముండేనంటే దావీదు నాతాను గురించి మాట్లాడదాం అనుకున్నా. And read those pages. మరి ఆ పేజీలను చదవాలనుకున్నా. But as Brother Branham said, కానీ సోదరు బ్రానమ్ గారు చెప్పినట్టు, when the angel came at 12 noon, he turned the picture. yes, మధ్యాహ్నము 12 గంటలకు దూత వచ్చినప్పుడు మొత్తం దృశ్యమునంతా మార్చేశాడు ఆయన. I believe that angel is here. మరి నేను నమ్ముతున్నా నా దూత ఇక్కడ ఉన్నాడని. He turned the pages. ఆయన ఆ యొక్క పేజీలను మార్చేశాడు. Don't preach just dedication from Ezra or Nehemiah or Zechariah or Solomon from Chronicles or David Nathan. Today speak dedication from Genesis. నెహెమ్యా నుండి కానీ, జకరియా నుండి కానీ, లేకపోతే ఆ యొక్క సొలొమోను నుండి కానీ, దావీదు నాథు నుండి కానీ, వాటిలో నుండి ఆ దినవృత్తాంతములో నుండి నీవు ఇప్పుడు ఆ చర్చ్ యొక్క డెడికేషన్, మందిరం యొక్క ప్రతిష్టత కోసము నువ్వు బోధించవద్దు, కానీ ఇదిగో ఈ యొక్క అధ్యాయంలో నుండి ఆదికాండం 7లో నుండి మాట్లాడమని చెప్పాడు. Right on that day, మరి ఆ దినమననే when the rain began, మరి వర్షం ప్రారంభమైనప్పుడు the dynamics of the mechanics came. మరి ఆ కదిలించే శక్తి, ఆ పైకి లేపే శక్తి ఆ యంత్రం ఎద్దకు వచ్చినది. We are dedicating a church. ఇప్పుడు మనం ఒక సంఘాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. Yesterday was a rededication. మరి నిన్నటి దినమందు తిరిగి పునరుద్ధరించబడు పునఃప్రతిష్ఠత. And a rededication in Branham Tabernacle, the seals came. మరి పునఃప్రతిష్ఠితలో సోదరు బ్రహ్నాం గారి యొక్క టెబర్నీకల్లో ముద్రలు వచ్చినాయి. And today is a dedication. మరి ఈ రోజున ఇది ప్రతిష్ఠత. When the rains have begun, మరి వర్షాలు మొదలైనాయి. we are already in that season. మనం ఇప్పుడు ఆ కాలంలో ఉన్నాము. The season of the dynamics. కదిలించు శక్తి యొక్క కాలములు. There are many ministers sitting here. ఇక్కడ చాలా మంది సేవకులు కూర్చొని ఉన్నారు. Pastor Paul, his name is Paul. John. From Kondapalli. కొండపల్లి నుండి పాస్టర్ యోహాన్ గారు ఉన్నారు. 3 years I went to his church. నేను ఆయన సంఘంలో కూడా వెళ్ళాను. Brother from Tuni. తుని నుండి బ్రదర్ Barnabas brother. There was a small church we dedicated there. మరి అక్కడ ఒక చిన్న సంఘాన్ని మేము ప్రతిష్ఠించాం. Pastor Nehemiah, Pastor Samuel, పాస్టర్ నెహెమియా, పాస్టర్ శామ్యుయల్. So many places we have gone. చాలా స్థలాల్లోకి మేము వెళ్ళాము. There are many places, yes. అవును, చాలా స్థలాలకు వెళ్ళాం. అవునండి. Places I have dedicated and which are still on rent. మరి places which I have dedicated but they are still on rent. Still on rent. I didn't understand. I also don't understand it. That's why I said it. నేను ప్రతిష్ఠించిన ఆ యొక్క స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కిరాయి లేదా బాడు ఏమంటారు ఇక్కడ మీరు, అద్దెకున్నాయి అవి ఇప్పుడు. Are you understanding? మీకు అర్థమవుతుందా? Anyhow, whatever it is, అది ఏదైనా సరే, we have dedicated various places. అనేక స్థలాలలో మేము ప్రతిష్ఠ చేశాం. You see, be very careful. మీరు చూడండి, ఇది చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ. And try to understand what is being said. మరి ఏం చెప్పబడుతున్నదో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. For every pastor and minister who's sitting here, మరి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క సేవకుడు లేక పాస్టర్ is like a Noah in his area. అతను తన యొక్క ప్రాంతంలో ఒక నోవా వలె ఉన్నాడు. Even Pradeep and he actually shifted on May the 17th. మరి సోదరుడు ప్రదీప్ కూడా మరి వాస్తవంగా మే 17వ తారీఖునే ఆయన మందిరం కూడా ప్రతిష్ఠించబడింది. That's right. అది నిజమండి. And weeping he writes that note to me. మరి ఆయన ఏడుస్తూ ఆ యొక్క నోట్ పంపించాడు. That's right. We know that story. ఆ స్టోరీ మనకు తెలుసు.
But every pastor, కానీ ప్రతి ఒక్క పాస్టర్, every minister ప్రతి ఒక్క సేవకుడు is like a Noah in his place. ఆయన యొక్క ఉన్న ప్రాంతంలో ఒక నోవా వలె ఉన్నాడు. Today here we are in Ganapavaram, ఈ రోజు మనం ఇక్కడ గణపవరంలో ఉన్నాం. and here we have a Noah called Pastor Paul. మరి ఇక్కడ మనకు ఒక నోవా ఉన్నాడు, అతని పేరు పాస్టర్ పాల్. Everybody a Noah. ప్రతి ఒక్కరు ఒక నోవావు. And what did God tell Noah? మరి దేవుడు నోవాతో ఏం చెప్పాడు? The end of all flesh is come before me. మొత్తము ఈ యొక్క శరీరంలో అంతము వచ్చేసినది. I am ready to destroy this earth. ఈ భూమిని నేను నాశనం చేయడానికి సిద్ధముగా ఉన్నా. But you construct a church. కానీ నువ్వు మాత్రము మందిరాన్ని కట్టు. You construct an ark. నీవు ఒక మందసమును కట్టు. Make rooms in it. దానిలో గదులు చేయము, అరలు చేయము. And let us read Genesis chapter 6 what it says. మరి ఆదికాండం 6వ అధ్యాయం ఏం చెప్తుందో మనం చదువుదాం. Amen. ఆమేన్. Amen. ఆమేన్. God really bless you. దేవుడు మిమ్మల్ని నిజంగా దీవించును గాక. For a brief review, you know the message. I'll just give a small review. What was happening in the days of Noah? నోవా దినాలలో ఏం జరిగినదో కొంచెం నేను మీకు తెలియజేస్తాను. Sons of gods or daughters of men. మరి నరుల కుమార్తెలు మరి దేవుని కుమారులు. And they were marrying each other. వారు ఒకరినొకరు వివాహం చేసుకుంటున్నారు. Sin was rising up. మరి అక్కడ పాపము లేస్తూ ఉన్నది. You know, marriage between God's race and serpent seed. మరి మీకు తెలుసు కదా, దేవుని యొక్క జాతికి అలాగే సర్పం యొక్క సంతానమునకు మధ్యలో వివాహం జరుగుతున్నది. You know the message. మీకు వర్తమానం తెలుసు కదా. The earth was filled with violence. మరి భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. Violence also speaks of wars. Wars. Violence also speaks of wars. ఇక్కడ బలాత్కారము అనే మాట ఏదైతే ఉందో అది యుద్ధములను గురించి కూడా మాట్లాడుతారు. అంటే బలాత్కారం అంటే యుద్ధములను కూడా అర్థము. The earth was corrupt. మరి భూమి పూర్తిగా అది కలుషితమైపోయినది. And God was not happy. మరి దేవుడు సంతోషంగా లేడు. So God picked up a man. కాబట్టి దేవుడు ఇప్పుడు ఒక మనిషిని ఎన్నుకున్నాడు. Now every minister can listen to this. మరి ప్రతి ఒక్క సేవకుడు దీన్ని వినవచ్చు. I too can listen to it. మరి నేను కూడా దాన్ని ఒక పాఠంగా తీసుకున్నా. Pastor Paul can listen to it. మరి పాస్టర్ పాల్ గారు కూడా దాన్ని Pastor Rajvardhan, Pastor Pradeep, Pastor Mark, all these pastors, everyone can hear this. పాస్టర్ రాజవర్ధన్, పాస్టర్ ప్రదీప్ గారు, పాస్టర్ మార్క్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దానిని వినవచ్చు. God, I'll be very specific with my language, picked up a man who was a shepherd. నేను ఇప్పుడు ఈ భాష విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాను. దేవుడు ఇప్పుడు ఒక మనుషుణ్ణి ఆయన తీసుకున్నాడు. అయితే ఆ మనుషుడు ఎవరు అంటే ఒక గొర్రెల కాపరి. Who was Noah? నోవా ఎవరు? A shepherd. ఒక గొర్రెల కాపరి. Have you read the message? మీరు వర్తమానం చదివారా? God picked up a shepherd. దేవుడు ఒక గొర్రెల కాపరిని తీసుకున్నాడు. What do shepherds do? మరి గొర్రెల కాపరి ఏం చేస్తాడు? They lead a flock. వారు మందను నడిపిస్తారు. Is that right? అది నిజమేనా? So God picked up a shepherd. కాబట్టి దేవుడు ఇప్పుడు ఒక గొర్రెల కాపరిని తీసుకున్నాడు. But this shepherd was a special shepherd. కానీ ఈ గొర్రెల కాపరి ప్రత్యేకమైన గొర్రెల కాపరి. He had fellowship for many days with a man whose name was Enoch. మరి ఇతనికి ఒక వ్యక్తితో సహవాసము కలుగున్నాడు. ఆ వ్యక్తి పేరేం పేరంటే చాలా రోజుల నుండి సహవాసం కలుగున్నాడు. ఆ వ్యక్తి పేరేం పేరంటే హానోకు. Did a prophet say that today? అది ప్రవక్త ఈ రోజు చెప్పాడా అండి దాన్ని? Noah watched Enoch. నోవావు హానోకును కనిపెట్టెను. When Enoch came up missing, మరి హానోకు ఇక అదృశ్యమవడము జరిగినప్పుడు he knew I have to hang around the ark. మరి ఆయనకు తెలిసి ఇప్పుడు నేను ఇక ఓడలోనికి వెళ్ళవలసిన సమయం వచ్చిందని. What did Enoch teach Noah? మరి హానోకు నోవాకు ఏం బోధించాడు? Listen, what did Enoch teach Noah? మరి హానోకు నోవాకు ఏం బోధించాడు? The pyramid. పిరమిడ్ గురించి. The 7 steps. ఆ 7 మెట్ల గురించి. The king's chamber. ఆ రాజు గదిని గురించి. And Noah used to admire and say, wow, Papa, Grandpa, great grandfather, Enoch, what a building you have made. మరి అక్కడ నోవావు ఇలా అనేవాడు, వావ్, ఓ ముత్తాత గారు, ఆయన ముత్తాత అవుతాడు కదా, ముత్తాత గారు ఎలాంటి గొప్ప బిల్డింగ్ నువ్వు కట్టావు. Then the old man looked at his grandson, great grandson Noah, and said, you know, I want to tell you something.
మరి ఆ తర్వాత ఈ యొక్క హానోకు తన యొక్క మునిమనువుని చూసి అన్నాడు, నీకు తెలుసు కూడా నేను ఏ విధంగా దాన్ని చెప్పాలి. మరి ఆ పాత అంటే ఆ వృద్ధులైన వ్యక్తులు ఎలా మాట్లాడతావు నీకు తెలుసు కదా. రా ఇక్కడ కూర్చో. I want to tell you something. నేను నీకు ఒకటి చెప్పకూడుతున్నా. This is a special building. ఇది ఒక ప్రత్యేకమైన కట్టడము. Grandpa, what's so special about it? మరి ముత్తాత గారు ఈ యొక్క దీని గురించిన ప్రత్యేకత ఏంటి? It's very special. ఇది చాలా ప్రత్యేకమైనది. What's so special, uncle? I mean, great grandfather. ముత్తాత గారు దీంట్లో అసలు ఏంటి అంత ప్రత్యేకమైనది? Touch me. నన్ను తాకు. I'm old. నేను ముసలివాణ్ణి. I'm very old. నేను చాలా ముసలివాణ్ణి. But you know what? కానీ నీకు తెలుసా ఏంటో? In one of these days, ఈ దినములో ఒక దినమున I'll become young because of this building. ఈ కట్టడాన్ని బట్టి నేను యవనస్తునిగా మారబోతున్నాను. Grandpa, but all our forefathers have died. మరి ముత్తాత గారు మన యొక్క పితరులందరూ చనిపోయారు. Everyone has died. ప్రతి ఒక్కరు చనిపోయారు. You know what? కానీ నీకు తెలుసా ఏమిటో? Something has told me I'll not die. ఏదో నాకు చెప్పినది నేను చనిపోనని. I'm not going to taste of death. నేను మరణమును రుచి చూడనని. You know, he told him about a rapture. మరి మీకు తెలుసా అతనికి ఆ ఎత్తబడ గురించి చెప్పాడు. From that day Noah started thinking. మరి ఆ దినము నుండి నోవా ఆలోచించడం మొదలు పెట్టాడు. What kind of a building is this in which if a man goes he doesn't taste death? ఇది ఎలాంటి రకమైన కట్టడం అయి ఉన్నది, మనుషుడు అందులోనికి ప్రవేశిస్తే మరణము రుచి చూడడా. And one day, మరి ఒక దినమున, one afternoon, ఒక మధ్యాహ్నమున, after having lunch with his family, తన కుటుంబముతో కలిసి భోజనం చేశాక Brother Branham said, సబెనం గారు చెప్పారు, Enoch told his family bye bye. హానోకు తన యొక్క కుటుంబానికి చెప్పాడు బాబాయ్, I'm going for a walk. నేను ఇప్పుడు ఒక నడకకు వెళ్తున్నాను. And when he went for a walk, మరి ఆయన నడకకు వెళ్తున్నప్పుడు God lowered a ladder for him. మరి దేవుడు ఆయనకు పై నుండి ఒక నిచ్చెన వేశాడు. And he climbed up the ladder. మరి ఆ నిచ్చెన పైకి వెళ్ళిపోయాడు. And he went to the heavens. మరి ఆయన పరలోకములకు వెళ్ళిపోయాడు. He was raptured. ఆయన ఎత్తబడ్డాడు. Immediately Noah came. తర్వాత వెంటనే నోవా వచ్చాడు. And asked the family, మరి కుటుంబాన్ని అడిగాడు, where is grandpa? ముత్తాత ఎక్కడున్నాడు? We can't find him today. ఈ రోజు మేము ఆయనను కనుగొనలేకపోతున్నాం. You know, he prays in the room for many days. మరి మీకు తెలుసు కదా అనేక దినములు ఆ యొక్క గదిలో ప్రార్థిస్తాడు. Next day, where is grandpa? మళ్ళా మరుసటి రోజు వచ్చి అడిగాడు, ఎక్కడున్నాడు ముత్తాత గారు? Because only Noah knew the real story. ఎందుకంటే నోవాకు మాత్రమే ఆ నిజమైన కథ తెలుసు. Where is grandpa? ఆ ముత్తాత ఎక్కడున్నాడు? We have not seen him. ఆయన మేము చూడలేదు. Immediately Noah knew. వెంటనే నోవాకు తెలిసింది. Grandpa said something. ఆ యొక్క ముత్తాత ఒకటి చెప్పాడు. And today it has happened. ఆయన చెప్పింది ఈ రోజు జరిగింది. What a kind of a building is this? ఎలాంటి రకమైన కట్టడం ఇది. Then God told Noah. తరువాత దేవుడు నోవాతో చెప్పాడు, Do you also want to go? నువ్వు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? So I'll give you something to build. అయితే నేను కూడా నువ్వు ఇప్పుడు కట్టడానికి ఒకటి ఇస్తా. Now you start building something. నీవు ఇప్పుడు కూడా ఒక దాన్ని కట్టడం మొదలుపెట్టు. I'm not asking you to build a pyramid. మరి నేను ఇప్పుడు పిరమిడ్ కట్టమని చెప్పడం లేదు. Pyramid is a Bible. ఎందుకంటే పిరమిడ్ అనేది బైబిల్. But now take that Bible. కానీ ఇప్పుడు ఆ బైబిల్ ని తీసుకో. And make it an ark. దానిని ఇప్పుడు ఒక మందసముగా చేయము. The Bible which was in the stars. మరి ఆ నక్షత్రంలో ఉన్న బైబిల్ which was the first Bible. అది మొదటి బైబిల్ అయి ఉన్నది. Enoch brought it on earth. మరి హానోకు దానిని భూమిపైకి తీసుకొచ్చాడు. In the days of Enoch, హానోకు దినములలో the book that was in heaven came on earth. ఆమేన్. పరలోకములో ఉన్న ఆకాశములో నా పుస్తకము ఇప్పుడు భూమిపైకి వచ్చినది. But it was the job of a shepherd to take that book and put it in an ark. Yes. అయితే ఇప్పుడు ఒక గొర్రెల కాపరి యొక్క పని ఏంటంటే ఆ పుస్తకాన్ని తీసుకొని మందసములో పెట్టాలి. ఇప్పుడు take that book. ఆ పుస్తకాన్ని తీసుకో. take that revelation. ఆ ప్రత్యక్షాన్ని తీసుకో. and put it in an ark. అది ఇప్పుడు ఒక మందసములో పెట్టు. Is there a ship in heaven? మరి పరలోకములో ఒక ఓడ ఉన్నదా? Those who are in the leadership seminar, I showed you that. మరి నేను మీకు లీడర్షిప్ సెమినార్ లో ఎవరైతే ఉన్నారో ఆకాశంలో ఆ మందసము లేకపోతే ఆ ఓడ ఉండడం మీకు చూపించాను నేను. It's called ARGO, Argo. అది ఏమని పిలవబడుతుందంటే ARGO, Argo. It's a ship going back home.
అది ఒక ఓడై ఉన్నది, తిరిగి ఇంటికి వెళ్తున్నది. And from the stars, మరి ఆ నక్షత్రాల్లో the నుండి message came on earth. మరి భూమిపైకి వర్తమానం వచ్చింది. Put in a pyramid. అది పిరమిడ్ లో పెట్టబడింది. The book in heaven came on earth. మరి ఆ ఆకాశంలో నా పుస్తకం ఇప్పుడు భూమిపైకి వచ్చినది. But after the book came down, మరి ఆ పుస్తకం కిందికి వచ్చిన తర్వాత God told Noah. తర్వాత నోవాహుతో చెప్పాడు దేవుడు. God told a shepherd. మరి దేవుడు ఇప్పుడు ఒక గొర్రెల కాపరితో చెప్పాడు. Start building a church. ఇప్పుడు ఒక సంఘాన్ని కట్టడం మొదలుపెట్టు. Start building it according to the pattern I will show you. నేను నీకు చూపించిన మాదిరి చొప్పున దాన్ని కట్టడం మొదలుపెట్టు. Are you listening, please? మీరు వింటున్నారా? దయచేసి I want to show you something. నేను ఒక దాన్ని మీకు చూపించకోరుతున్నా. Genesis 6 verse 14. మరి ఆదికాండం 6:14 Make thee an ark of gopher wood. చిత్తిసారపు మ్రానుతో ఓడ నీ కొరకు ఓడని చేసుకోనము. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే start with the most useless material. ఎందుకు పనికి రాని పదార్థంతో నువ్వు పని ప్రారంభించు. Always remember my precious brother and sister. నా ప్రశస్తమైన సోదరుడా, నా ప్రశస్తమైన సోదరి, ఎల్లప్పుడూ దీన్ని గుర్తుపెట్టుకోనండి. In everything God has said he is wiser than man. యా, మరి ప్రతి విషయంలో దేవుడు ఏమని చెప్పాడంటే మానవుని కంటే నేను జ్ఞాని అయిన వాడిని చెప్పుకున్నాడు ఆయన. What's the wisdom here? ఆయన దగ్గర ఉన్న జ్ఞానం ఏంటిది? Put gopher wood in water, it will just go down. మరి నువ్వు చిత్తిసారపు మ్రానును గనుక నీళ్ళలో పెడితే అది వెంటనే మునిగిపోతుంది అది. In other words, ఇంకో మాటలు చెప్పాలంటే start with a useless material. ఎందుకు పనికిరాని ఆ యొక్క పదార్థముతో నువ్వు మొదలుపెట్టు. Gopher wood has lot of holes in it. మరి ఆ చిత్తిసారపు మ్రానుకి ఆ కర్రకు చాలా రంధ్రాలు ఉంటాయి. What for our lives? మన యొక్క జీవితాలు ఏంటి? How are we? మనం ఎలా ఉండేవాళ్ళం? Lot of holes, అనేకమైన రంధ్రాలు, lot of weaknesses. అనేకమైన బలహీనతలు. But God said, కానీ దేవుడు చెప్పాడు, but don't just take that wood. ఇప్పుడు ఆ యొక్క చిత్తిసారమానం తీసుకోవడమే కాదు, You shall pitch it within and without with pitch. మరి లోపటను వెలుపటను కీలు చేత దాన్ని రాయము. Now what is this pitch? ఏంటిది ఈ కీలు? Pitch is a liquid gum. కీలు అనేది ఏంటిదంటే అది ఘన పదార్థముగా ఉన్న ఒక గమ్మది. What kind of a pitch is this? మరి ఇది ఎలాంటి రకమైన కీలు ఇది? Brother Branham taught us. సోబెనాం గారు దాన్ని నేర్పించాడు. They took an evergreen tree వారు ఎప్పుడు పచ్చగా ఉండే ఒక చెట్టును తీసుకున్నారు, and crushed it. మరి దానిని నలిపివేశాడు, Took the juice out of it దాంట్లో నుండి ఆ రసమును తీశారు, and then boiled it. మరి తర్వాత దాన్ని వేడి చేశారు. And when it was boiled, it became thick. మరి అది ఎప్పుడైతే వేడి చేస్తున్నారో అప్పుడు అది ఏమంటారంటే థిక్ అంటే మందముగా మారింది. And when it became thick, మరి అది ఎప్పుడైతే మందముగా మారిందో it became a pitch. అప్పుడు అది కీలుగా మారింది. Now you take that pitch ఇప్పుడు నువ్వు ఆ కీలును తీసుకో and put it on the gopher wood. మరి ఇప్పుడు ఆ చిత్తిసారమాను పైన పెట్టుము. Gopher having holes has a property which is its good property. It will absorb. యా, మరి ఆ చిత్తిసారపు కర్రకు ఒక గుణలక్షణం ఉంది. ఆ గుణలక్షణం ఏంటంటే దానికి రంధ్రాలు ఉన్నాయి కదా, ఆ రంధ్రాలు పీల్చుకుంటే అవి, అది మంచి గుణలక్షణం. What the world called as weakness of the wood was actually its asset. మరి ఏదైతే లోకము అది బలహీనత అని చెప్పబడుతున్నదో అదే లాభదాయకమై ఉన్నది. అది Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? That same property was used by God. మరి అదే గుణలక్షణాన్ని దేవుడు వాడుకున్నాడు. Who was that evergreen tree? You know that. మరి ఎల్లప్పుడూ పచ్చగా ఉండే ఆ యొక్క చెట్టు మీకు Our తెలుసు Lord కదా, Jesus Christ. అది ఎవరో కాదు, మన ప్రభువైన He యేసుక్రీస్తే. was taken on Calvary. ఆయన కల్వరిలోనికి తీసుకోబడ్డాడు. He was crushed there. అక్కడ ఆయన నలగొట్టబడ్డాడు. And his life came out. ఆయనలో నుండి జీవం బయటకు వచ్చినది. And that was the Holy Ghost. మరి అది పరిశుద్ధాత్మ ఉన్నాడు. And that Holy Ghost comes on the gopher wood. మరి ఆ పరిశుద్ధాత్మ ఈ చిత్తిసారమాను పైన వచ్చినప్పుడు And it covers every hole. మరి ప్రతి ఒక్క రంధ్రాన్ని అది కప్పివేస్తున్నది. Now you are perfect. నీవు ఇప్పుడు పరిపూర్ణుడివి. If you go in the depth of it, మరి దాంట్లో మీరు లోతుకు వెళ్తే the Hebrew word for the English word pitch హెబ్రూ యొక్క మాట, అదే కీలు అనే మాట ఉందిగా, ఇంగ్లీష్ లో పిచ్ అంటారు. హెబ్రూ యొక్క మాట ఏంటిదంటే is actually K-A-P-H-A-R, kafar. KAPHER, అదే కఫార్. Kafar made a Urdu word kafara. Kafara means redemption. మరి కఫార్ అది ఉర్దూ ఒక మాటలోకి చూసుకుంటే దాని యొక్క అర్థము విమోచన. That's right. అది నిజం.
So what was the wood covered with? ఇప్పుడు ఆ యొక్క కర్ర దేంతో కప్పివేయబడ్డది? Redemption. విమోచనతో కప్పబడింది. Think of this. దీని గురించి ఆలోచించండి. Between the world and those in the ark, there was this much inch of thickness of that kafar. యా, మరి లోకమునకును ఓడ లోపట మందస్సము లోపల ఉన్న వారికి ఇదిగో ఇంత మధ్యలో వెడల్పుగా ఉన్న కఫార్ ఉంది. Outside those 5 inches or 9 inches was death. Inside was life. ఆ 5 లేదా 9 ఇంచుల బయటను మరణమున్నది, లోపటనో జీవమున్నది. Outside was judgment. Inside was grace. బయటనో అక్కడ తీర్పున్నది, లోపటనో కృపున్నది. The blood of Jesus Christ. యేసుక్రీస్తు ఒక రక్తం, The life of Jesus Christ. యేసుక్రీస్తు ఒక జీవం, The baptism of the Holy Ghost. పరిశుద్ధాత్మ ఒక బాప్తిస్మం When it comes upon a believer. ఒక విశ్వాసిపైకి వచ్చినప్పుడు, That's why అది నిజము. baptism of Holy Ghost is a subject every shepherd should teach his మరి church. మరి ప్రతి ఒక్క గొర్రెల కాపరి తన సంఘమునకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే అంశాన్ని బోధించవలసి ఉన్నది. Because కారణము, that is how the ark was built. ఎందుకంటే అదే ఆ మందసము కట్టబడినది, ఆ విధంగానే మందసము కట్టబడినది. It's a very important subject. అది చాలా ప్రాముఖ్యమైన అంశము. Make that ark. ఆ మందసాన్ని తయారు చేయి. You understand the message. మీకు వర్తమానం అర్థమవుతున్నది. Make rooms in it. మరి దాంట్లో అరలను చేయము. And if you recognize the ark, మరి మీరు కనుక ఆ మందసాన్ని గుర్తిస్తే, Brother Branham pointed it out. మరి సోబెనాం గారు దాన్ని ఎత్తి చూపించాడు. And you know the message. మరి మీకు వర్తమానం తెలుసు. మీకు Let me read out something for you. ఇక్కడ నేను మీకు ఒక దాన్ని చదవనివ్వండి. Verse 15. 15వ వచనం. And this is the fashion which thou shalt make it of. The length of the ark shall be 300 cubits, the breadth of it 50 cubits, height of it 30 cubits. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. When every architect builds a building, మరి ప్రతి ఒక్క ఆర్కిటెక్చర్ తను బిల్డింగ్ కడుతున్నప్పుడు they always take measurements. మరి వాళ్ళు ఎల్లప్పుడు కూడా కొలతలు తీసుకుంటారు. How much long it will be, how much broad it would be, how high should be the roof. ఆ యొక్క పొడుగు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, దాని యొక్క ఎత్తు ఎంత ఉండాలి అనే దాని కొలతలు తీసుకుంటాడు. A design is made. మరి అప్పుడు ఒక రూపం అనేది తయారు చేయబడుతుంది. I want to show you something. ఇక్కడ నేను ఒకటి మీకు చూపించగోరుతున్నాను. The same divine architect who gave Enoch a design gave Noah a design. మరి అదే దైవిక ఆర్కిటెక్ట్ ఇప్పుడు నోవాహుకి ద సేమ్ ఆర్కిటెక్ట్ gave Noah the design. The same one who gave Enoch the design of the pyramid is the same one who gave Noah the design of the ark. ఆ దైవికమైన ఆర్కిటెక్ట్ ఏ దైవికమైన ఆర్కిటెక్ట్ అయితే నోవాహుకి అక్కడ ఆ డిజైన్ ఇచ్చాడో, ఆ రూపముని ఇచ్చాడో, అక్కడ హానోకు కూడా ఆ పిరమిడ్ కట్టడానికి ఆ డిజైన్ ఇచ్చాడు. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? This design came from heaven. మరి ఈ డిజైన్ పైన పరలోకం నుండి వచ్చినది. God had this as his foreknowledge. మరి దేవుడు దానిని భవిష్యత్తు జ్ఞానంలో కలుగున్నాడు ఆయన. Follow the dimensions. మరి ఆ యొక్క కొలతలను వెంబడించండి. I want to tell you something. ఇక నేను మీకు ఒకటి చెప్పకూరుతున్నా. United States Navy proved it by its experiments that the design that was given to Noah's ark, no ship has been made on earth till this date which is as stable as Noah's ark was. మరి యునైటెడ్ స్టేట్స్ యొక్క నేవీ వారు, ఆ నావిక దళము వారు దీన్ని రుజువు చేశారు. ఏదైతే నోవాహు యొక్క మందసము లేక ఓడ ఆ యొక్క కొలతలతో అది కట్టబడినదో, ఆ కొలతలతో ఇంతవరకు భూమిపైన ఏ ఓడ కూడా కట్టబడలేదు. మరి ఆ కొలతతో కట్టబడిన ఓడ అది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. అది It could withstand a wave 100 feet high. అది 100 ఫీట్ల ఎత్తున వచ్చే అలను కూడా తట్టుకొని నిలబడగలదు అని వాళ్ళు రుజువు చేశారు అక్కడ. Modern ships cannot do that. ఇప్పుడున్న నవీన ఆ ఓడలు దాన్ని అవి చేయలేవు, అవి తట్టుకోలేవు అవి. But that dimension was built for that time. అయితే ఆ యొక్క కొలతలతో ఆ సమయంలో అది కట్టబడింది. Let me show you something. నేను ఇక్కడ చూపిస్తాను మీకు. 300 cubits long, 300 మూరల వెడల్పు, 50 cubits broad, మరి 50 మూరల పొడుగు, 30 cubits high. మరి 30 మూరల ఎత్తు. In other words, telling the shepherd, మరి ఆయన అక్కడ గొర్రెల కాపరితో చెప్తున్నాడు, he's giving the dimensions of the church. ఆయన సంఘం యొక్క కొలతలు ఇస్తున్నాడు. How will you build your church? నీ సంఘాన్ని ఎలా కడతావు నువ్వు? What are these symbols? మరి ఈ యొక్క గుర్తులు ఏంటి? 300 speaks of election.
300 అనున్నది అది ఎన్నికను గురించి మాట్లాడుతుంది. అది In the days of Gideon, గిద్యోను దినములలో God left everyone దేవుడు ప్రతి ఒక్కరిని విడిచిపెట్టేశాడు and chose 300. 300 మందిని మాత్రమే ఎన్నుకున్నాడు ఆయన. So those numbers are hiding in the Bible. కాబట్టి ఆ యొక్క సంఖ్య బైబిల్లో దాచబడి ఉన్నది. 300 speaks of election. మరి 300 అనున్నది ఎన్నికను గురించి మాట్లాడుతున్నది. So how much long? మరి ఎంత ఆ వెడలు, ఎంత పొడుగు? Election long. ఎన్నిక పొడుగు. Are you getting it? మీకు అర్థమవుతా ఉన్నదా? How much broad? మరి ఎంత వెడల్పు? 50 cubits broad. మరి 50 మూరల వెడల్పు. And 50 speaks of jubilee. మరి 50 అనేది జూబిలీని గురించి, సునాదం గురించి మాట్లాడుతున్నది. When a slave goes free, మరి అక్కడే ఒక బానిస స్వతంత్రుడవుతాడు. those who come to the church, ఎవరైతే సంగమునకు వస్తారో they are set free. వారు స్వతంత్రులవుతారు. Their jubilee begins. వారి యొక్క జూబిలీ ప్రారంభమవుతుంది. They are ready to return back home. వారు తిరిగి ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. 50 cubits broad. మరి 50 మూరల యొక్క వెడల్పు. Who come to the church? ఎవరు సంఘానికి వస్తారు? Election. ఎన్నుకోబడిన వారు. What was in the ark? మరి ఆ యొక్క మందసములో ఏమున్నది? In the days of Moses, మోషే యొక్క కాలంలో Aaron's rod. ఆ ఆరోను యొక్క కర్ర. What was Aaron's rod? ఆరోను కర్ర ఏంటి? Election. ఎన్నిక. That's right. Connect it all together. మరి అవన్నీ కూడా ఒకదాంతో ఒకటి అనుసంధానమై ఉన్నవి. It was all hiding in the word. అవన్నీ కూడా వాక్యంలో దాచబడి ఉన్నవి. Election long, jubilee broad. పొడుగో ఎన్నిక, మరి వెడల్పో సునాదము. Then 30 cubits high. తర్వాత 30 మూరల ఎత్తు. What is 30 cubits? మరి 30 మూరల ఎత్తు ఏంటి? Christ was sold for 30 pieces of silver. క్రీస్తు 30 నాణములకు, వెండి నాణములకు అమ్మివేయబడ్డాడు. What is that number 30? మరి ఇప్పుడు 31 సంఖ్య అంటే ఏమిటి? The price of redemption. విమోచన యొక్క వేళ. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? Election long, ఎన్నిక పొడుగు, jubilee broad. మరి జూబ్లీ యొక్క ఎన్నిక వెడల్పు, ఎన్నిక పొడుగు మరియు జూబ్లీ వెడల్పు. But when you start going up, కానీ నువ్వు పైకి వెళ్తూ ఉన్నప్పుడు it's atonement high. అది ఇప్పుడు ప్రాయశ్చితం యొక్క ఎత్తులోనికి వెళ్తున్నావు. The price that was paid. అదే అక్కడ వేళ చెల్లించబడింది. Amen. ఆమేన్. Those who know the message. వర్తమానం ఎవరికైతే తెలుసు. Zubayn al-Ganubi, Zubayn al-Kamali. Zubayn al-Ganubi. Zobel an Kalubi. Zubayn al-Ganubi. Ganubi. Zubayn al-Kamali. Zubayn al-Kanabi. Kamali. The price that was required and the price that was paid. వెల ఎంతైతే అవసరమై ఉన్నదో ఆ వెల అంత చెల్లించబడుట. It was written in the stars. అది నక్షత్రాలలో రాయబడి ఉన్నది. But where is it now? అది ఇప్పుడు అది ఎక్కడుంది? In the height of the ark. అది ఇప్పుడు ఓడ యొక్క ఎత్తులో ఉన్నది. What was happening? ఏం జరుగుతా ఉన్నది? The Bible in heaven was not put in a church. Yes. ఇప్పుడు పరలోకములో ఉన్న యొక్క బైబిల్, ఆకాశంలో ఉన్న బైబిల్ ఇప్పుడు ఒక సంఘములో పెట్టబడినది. They are the 3 dimensions of a church. మరి అదే ఆ సంఘం యొక్క 3 కొలతలై ఉన్నవి. Election, jubilee and the price that was paid are the dimensions of a real church of the living God. మరి ఆ ఎన్నిక మరియు జూబిలీ మరియు అక్కడ వెల చెల్లించబడినది అనేది, ఆ విమోచన అనేది ఇదిగో ఈ యొక్క నిజ సంఘం యొక్క కొలతలై ఉన్నవి. Now for 2 minutes I'll teach you something if I can. Let the Holy Ghost teach you. మరి 2 నిమిషాలు నాకు వీలైతే నేను ఒకవేళ దాన్ని నేర్పించగలిగితే మీకు నేర్పిస్తాను. నా ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధాత్మ మీకు నేర్పించును గాక. If you know, there's a scientific principle called Archimedes principle. Yeah. మరి సైంటిఫిక్ యొక్క ప్రిన్సిపల్, ఒక సూత్రం ఒకటి ఉంది, ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. అది Okay, take a solid piece of iron, throw it in water, what happens? మరి ఒక ఇనుప ముద్దను తీసుకొని దానిని నీళ్ళలో వేస్తారు అనుకో, ఏం జరుగుతుంది? It just goes down. అది వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. It sinks. అది మునిగిపోతుంది. But take that same iron, కానీ ఇప్పుడు అదే ఇనుపను తీసుకొని and make some dimensions, మరి దాని కొన్ని కొలతలతో దాన్ని తయారు చేయండి. make a ship out of it, మరి దాంట్లో నుండి ఒక ఓడను తయారు చేయండి. put it in water, అది నీళ్ళలో పెట్టండి. it floats. కానీ అది తేలాడుతుంది. అది Isn't that strange? అది నిజంగా వింతగా లేదా? What makes it float?
ఇప్పుడు అది తేలాడునట్లుగా చేసింది ఏంటిది? They thought and they thought and they thought and they thought and then they found something. మరి వాళ్ళు ఆలోచించారు. చివరికి ఒక దాని వాళ్ళు కనుగొన్నారు. This ship ఈ ఓడ has a volume. దానికి వాల్యూమ్ అంటే పరిమాణం ఉన్నది. When you put it in water, మరి దాన్ని నీళ్ళలో పెట్టినప్పుడు it displaces that much water. మరి అది It డిస్ప్లేసెస్ displaces that much water మరి away. ఆ యొక్క నీరు ఎంతైతే ఆ పరిమాణంలో ఇది ఉన్నదో దానంత నీరు అది బయటికి వెళ్ళగొడుతుంది. The water that is displaced, మరి ఆ నీరు బయటికి వెళ్ళిపోయినది ఏదైతే ఉందో, if you calculate the weight of that water, ఆ నీరు యొక్క ఆ యొక్క బరువును గనుక నువ్వు లెక్కిస్తే that is the exact amount of force which puts the ark up. మరి అదే అంతే శక్తి అన్నమాట. అంతే శక్తి ఆ యొక్క ఓడను పైకి లేపుతున్నది. What gives any object its volume? మరి ఆ పరిమాణములకు ఏ యొక్క వస్తువుకైనా ఏమిస్తుంది? Length, breadth and height. అదేంటంటే పొడుగు, వెడల్పు మరి ఎత్తు. So this 3050 and 30, which was the dimensions of the ark, was a specification given by God which would give an upthrust to the ark. కాబట్టి ఈ 300 ఈ 50 మరి ఆ 30 ఏదైతే ఆ యొక్క డైమెన్షన్స్ ఆ యొక్క కొలతలు ఆ ఓడకి ఇవ్వబడినదో అది ఆ దానిని ఆ నీళ్ళలో నుండి పైకి ఎత్తునట్లుగా పైకి పోనట్లుగా చేసింది. అది such a upthrust, మరి అది ఎంతగా పైకి లేపే శక్తి అంటే that it will keep on floating. మరి అది ఎల్లప్పుడూ కూడా అది తేలాడుతూనే ఉంటుంది. I did a calculation. మరి నేను దాని యొక్క లెక్క వేశాను. Sorry, but I did it. క్షమించండి కానీ నేను దాన్ని చేశా. The weight of the ark was few tons. మరి ఆ ఓడ యొక్క బరువు కొన్ని టన్నులు. But the upthrust was, sorry, I did a calculation. Yes, I'll show it to you. నేను లెక్క వేశాను దాన్ని. Yes. The weight of the ark was about 4,000 to 5,000 tons. 4,000 నుండి 5,000 యొక్క టన్నుల యొక్క బరువు ఆ యొక్క ఓడ కలిగి ఉన్నది. But the amount of upthrust because of its volume that it could get was 21,503.105 tons. కానీ అది ఆ నీళ్ళలో పెట్టబడినప్పుడు దాని యొక్క నీరు నెట్టివేయబడినప్పుడు దాని వలన వచ్చే పైకి లేపే శక్తి ఏదైతే ఉందో అది 21,503.105 టన్నులు. Why are you giving that measure, brother? మరి ఎందుకు నువ్వు ఈ కొలత తీసుకొస్తున్నావు సోదరుడా? Take the weight of the ark away. ఇప్పుడు ఓడ యొక్క లేదా మందసం యొక్క బరువును తీసేయండి. Still the ark could accommodate an extra 16 to 17,000 tons. Still it can accommodate. అది ఇంకను మరి 16 లేక 17 టన్నులను మోయగలదు. అది లోపల మోయగలదు. అది మీరు వింటున్నారా? And it will not sink down, it will float. అంటే ఆ ఓడ బరువు ఎంతైతే ఉందో ఆ ఓడ బరువును మోసేంత మాత్రమే కాదు దానికి ఉన్న శక్తి. ఇప్పుడు ఆ ఓడ లోపట 16 నుండి 17 టన్నుల వరకు కూడా మోయగల శక్తి ఇంకను దానికి ఉన్నది. Why did God give that dimension then? మరి దేవుడు ఎందుకు దాని యొక్క అలాంటి కొలతలు ఇచ్చాడు? He has to accommodate every species of this earth. Amen. ఎందుకంటే ఈ భూమి పైన ప్రతి జాతిని ఆయన అందులో పెట్టవలసి ఉన్నది. God calculated the weight of every camel, every elephant, every lion, every giraffe and then gave these dimensions to Noah. దేవుడు ప్రతి ఒక్క సింహమును, ప్రతి ఒక్క ఏనుగును, ప్రతి ఒక్క జిరాఫీని ఇలా ప్రతి జంతువు యొక్క బరువును దేవుడు లెక్క వేసి ఆ తరువాత నోవాహుకి ఇచ్చాడు. That this is the dimension that will keep them in the ark and the ark will float. మరి ఇదే ఆ కొలతలై ఉన్నది. నువ్వు ఆ యొక్క మందసాన్ని కట్టేది ఒకవేళ నువ్వు ఈ కొలతలతో కడితే కనుక అదిగా ఎప్పుడు తేలాడుతుంది. అదిగా all lions will not come. అన్ని సింహాలు లోపలికి రావు. But one particular pair will come. కానీ ఒక ప్రత్యేకించబడిన ఒక జంట మాత్రం వస్తది. All camels will not come. అన్ని క్యామెల్స్ ఆ యొక్క వంటలు రావు. But one Mr. and Mrs. Camel will come. కానీ ఒక్క భార్య భర్తలు ఆ యొక్క వంటలో భార్య భర్తలు వస్తారు. Every giraffe will not come. ప్రతి ఒక్క జిరాఫీ రాదు. But one Mr. and Mrs. Giraffe would come.
కానీ ఒక్క జిరాఫ్ యొక్క భార్య భర్తలు వస్తారు. Can you say amen? దానికి మీరు ఆమేన్ చెప్పగలరా? And calculating their weight, God gave a dimension to Noah. వారి యొక్క కొలతలను కూడా ఆయన లెక్క వేస్తూ నోవాహుకు ఈ కొలతలు ఇచ్చాడు. What is it? అదేమిటి? A specific number of names inside the redemption. యా, ఓ ప్రత్యేకమైన ఒక ప్రత్యేకంగా లేదా ఖచ్చితమైన పేర్లు ఆ యొక్క విమోచనలో ఉండుట. Everybody will not hear the message. ప్రతి ఒక్కరు వర్తమానం వినరండి. But when a shepherd builds a church, కానీ ఒక గొర్రెల కాపరి మందిరాన్ని కట్టినప్పుడు God has a number in his mind. దేవుని యొక్క మనసులో ఒక సంఖ్య ఉన్నదే. Noah didn't go to call them. మరి నోవా వారిని పిలవడానికి వెళ్ళలేదు. He just blew the trump. అతను కేవలం బూర ఊదాడు. But what happened? కానీ ఏం జరిగినది? All those animals came. మరి ఆ యొక్క జంతువులన్నీ వచ్చినవి. In the second seal, Brother Branham said, రెండవ ముద్రలో సోదరు బ్రహ్నం గారు చెప్పారు, that same Holy Ghost that led those animals to the ark. మరి అదే పరిశుద్ధాత్మ ఆ జంతువులను మందసములోనికి నడిపించినది. What about the elect today? మరి ఈ రోజు యొక్క ఎన్నికబడిన వారి సంగతి ఏంటి? Can you say amen? దానికి మీరు ఆమేన్ చెప్పగలరా? And what happened? మరి ఏం జరిగినది? You know the message. మీకు వర్తమానం తెలుసు. Lion used to eat meat. మరి సింహం అనేది మాంసం తినేది. But the minute he entered that door, కానీ ఎప్పుడైతే ఆ యొక్క ద్వారములోనికి అది వెళ్ళినదో his nature changed. దాని యొక్క స్వభావం మారింది. He started eating straw. మరి అది గడ్డిని తినడం మొదలు పెట్టింది. What was inside the ark? మరి ఆ యొక్క మందసములో లోపల ఏమున్నది? A heavenly place. ఒక పరలోకపు స్థలము. What was inside the ark? మరి ఆ యొక్క మందసము లోపల ఏమున్నది? A millennium. ఒక వెయ్యన పరిపాలన. The presence of God. దేవుని యొక్క ప్రసన్నత. What happened to every person who is a sinner who enters the church? మరి ప్రతి ఒక్క పాపి ఆ మందిరంలోనికి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది? His nature changes. అతని స్వభావం మారిపోతుంది. Holy Ghost burns the old life. పరిశుద్ధాత్మ మొత్తం పాత జీవితాన్ని అంతటిని కూడా కాల్చివేస్తది. Can you say amen to that? మీరు ఆమేన్ చెప్పగలుగుతారా? Build such a church. మరి అలాంటి సంఘమును కట్టుము. Why? ఎందుకు? The end has come. అంతము సమీపించింది. So build an end time message ark. కాబట్టి ఇప్పుడు అంత్యకాలపు వర్తమానపు మందసమును కట్టు. The ark was actually an end time message ark. మరి వాస్తవంగా ఆ మందసం ఏంటిదంటే చివరి కాల వర్తమాన మందసం. Noah was, okay, you have it here. Noah was making an end time message ark. నోవా అక్కడ చివరి కాల వర్తమాన మందసాన్ని తయారు చేస్తున్నాడు. And who's standing there? అక్కడ ఎవరు నిలబడి ఉన్నారు? That's Pastor Paul. అక్కడ పాస్టర్ పౌలు గారు. That's every minister. అది ఇక్కడ సేవకులు. Who's looking on the ark? మరి ఎవరు ఆ యొక్క మందసాన్ని చూస్తున్నారు? Christ is looking on his ark. మరి క్రీస్తు తన యొక్క మందసాన్ని చూస్తున్నాడు. And who are coming inside the ark? లోపలికి ఎవరు లోపలికి వస్తున్నారు? All these animals. ఈ జంతువులన్నీ కూడా, all these husbands and wives. ఈ యొక్క భార్య భర్తలందరూ కూడా God is leading them. దేవుడు వారిని నడిపిస్తున్నాడు. Today you have not just come like this to the meeting. నువ్వేదో ఇక్కడ ఈ రోజు ఈ కూటానికి అనుకోకుండా రాలేదు. Holy Ghost has led you. పరిశుద్ధ ఆత్మ నిన్ను నడిపించాడు. When you are building a church, నువ్వు సంఘాన్ని కడుతున్నప్పుడు sometimes a minister thinks, మన కొన్నిసార్లు సేవకుడు అనుకుంటాడు, I'm building this church, who will come? మరి నేను ఈ మందిరాన్ని కడుతున్నాను కానీ ఎవరు వస్తారు? God said to Noah, it's not your business. దేవుడు నోవాహుతో చెప్పాడు, అది నీ పని కాదు. Don't worry who will come and who will not come. ఎవరు వస్తారు ఎవరు రారన్న విషయంలో నువ్వు బాధపడవద్దు. One day in a city there is a preacher who goes, మరి ఒక రోజున ఒక పట్టణంలో ఒక బోధకుడు వెళ్ళాడు. and that city was against God. మరి ఆ పట్టణము దేవునికి వ్యతిరేకంగా ఉన్నది. Nobody wanted to hear a message. మరి ఎవరు కూడా వర్తమానం వినడానికి ఇష్టపడతలేరు. But there was an old lady. కానీ అక్కడ ఒక వృద్ధురాలు ఉన్నది. Said, I will hold a revival meeting in my house. ఆమె ఏమన్నదంటే, నేను నా ఇంట్లో ఒక ఉద్యోగ కూటాన్ని పెడతానన్నది. So she worked and she dusted and she did everything. She laid the durries and everything and prepared for the evening service. మరి సాయంకాలపు కూటం కోసం ఆమె ఊడ్చినది, మరి నీళ్లు చల్లినది, మరి అక్కడ మొత్తము కార్పెట్లు అన్ని వేసి సిద్ధపరిచినది. In the evening the minister came. మరి సాయంకాల సమయంలో సేవకుడు వచ్చాడు. And he started preaching. మరి ఆయన బోధించడం మొదలు పెట్టాడు. Hall was empty. మరి మొత్తం ఆ గదంతా కూడా ఖాళీగా ఉంది. ఎవరు రాలేదు. Not even a single man came from that city. మరి ఆ పట్టణంలో నుండి ఒక్క మనిషి కూడా రాలేదు. Only the woman was sitting there. కానీ అక్కడ ఒక స్త్రీ మాత్రమే కూర్చొని ఉన్నది. And when the service was coming to an end, she was getting nervous. మరి ఆ యొక్క కూటము ఇక ముగింపులోనికి వస్తున్నప్పుడు ఆమె కొంచెం బలహీనపడడం మొదలుపెట్టింది. And she started thinking, మరి ఆమె ఇలా ఆలోచించడం మొదలుపెట్టింది. I have
labored from morning till evening. Nobody has come. నేను ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతో కష్టపడ్డాను కానీ ఎవరు రాలేదే. Just near the end of the service, మరి సరిగ్గా ఆ యొక్క కూటము అంతములో a boy with shaggy hairs came in the meeting. మరి ఒక అబ్బాయి జుట్టంతా ఇలా వేలాడి తీసుకొని అక్కడికి వచ్చాడు. And after the meeting was finished, మరి ఆ కూటమి అయిపోయిన తర్వాత the preacher said, అక్కడ ప్రసంగికుడు చెప్పాడు, how many wants to give their lives to Christ? క్రీస్తుకు ఎంతమంది మీలో జీవితం ఇవ్వగోరుతున్నారు? The boy came to the altar. మరి ఆ అబ్బాయి ఆ వేదిక దగ్గరికి వచ్చాడు. I want to give my life. నా యొక్క జీవితాన్ని ఇవ్వగోరుతున్నా. You know who that boy was? మరి మీకు తెలుసా ఆ అబ్బాయి ఎవరో? Brother Branham said his name was Dwight Moody. మరి సోబెనం గారు అతని పేరు డ్వైట్ మూడీ అని చెప్పాడు. That boy sent 1 million souls to the kingdom of God. ఆ అబ్బాయి 10 లక్షల ఆత్మలను దేవుని రాజ్యంలోనికి తీసుకెళ్లాడు. No meeting is a small meeting. ఏ కూటము కూడా చిన్న కూటము కాదు. No meeting is an ordinary meeting. ఏ కూటము కూడా సామాన్యమైన కూటము కాదు. God has his own plans. దేవుడికి తన సొంత ప్రణాళికలు కలిగి ఉన్నాడు. Don't worry about the results. ఫలితాల కోసం నువ్వు ఆలోచించవద్దు. God will bring the results. దేవుడు ఫలితాలను తీసుకొస్తాడు. You have built the ark. నీవు అక్కడ ఆ మందసాన్ని కట్టావు. God said, దేవుడు అన్నాడు, I will bring the animals. నేను జంతువులను తీసుకొస్తా. I will tell this certain giraffe, go there. మరి నేను పలానా జిరాఫీకి చెప్తాను, వెళ్ళి అక్కడికి. If the giraffe says, మరి జిరాఫీ ఇలా చెప్పింది అనుకో, but this is very near me, కానీ ఇది నాకు చాలా దగ్గరలో ఉందిగా, that is 10 kilometers away, అదో 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. then Holy Ghost will tell him, go there if you don't want to die. కానీ పరిశుద్ధ ఆత్మ ఏమని చెప్తాడంటే, నువ్వు చావాలని అనుకోవట్లయితే నువ్వు అక్కడికే వెళ్ళు. Sometimes to find eternal life you have to miss a nearby church and go to a distant church. కొన్నిసార్లు నిత్య జీవమును పొందుకొనుటకు నీకు దగ్గరలో ఉన్న సంఘాన్ని విడిచిపెట్టి చాలా దూరంలో ఉన్న సంఘానికి వెళ్ళవలసి వస్తుంది. Are you listening, brother? వింటున్నారా నా సహోదరుడా? That certain giraffe, that certain camel, that certain elephant, they all went in that direction. ఆ పలానా జిరాఫీ, పలానా ఒంటె, పలానా సింహము అవన్నీ కూడా ఆ యొక్క దిశలోనికి వెళ్ళినది. They could hear the shout. వారు అక్కడ ఒక ఆర్భాటాన్ని వినగలుగుతున్నారు. They could hear the voice of God. వారు దేవుని యొక్క స్వరమును వినగలుగుతున్నారు. But you know what? మనకని మీకు ఏంటో తెలుసా? No temple is complete until the God of the temple comes in the temple. Yes. ఏ మందిరము కూడా సంపూర్తి కాదు ఆ మందిరం యొక్క దేవుడు ఆ మందిరంలోనికి రాకుండా. That is called dedication. అదే దేవుని యొక్క ప్రతిష్టత. Now brother Ashish, how will you preach dedication? You are preach building of the church, not dedication of the church. మరి సోదరుడు ఆశీష్, నువ్వు ఏ విధముగా ఇప్పుడు మందిరం యొక్క ప్రతిష్టత గురించి బోధిస్తున్నావు? ఎందుకంటే ఇప్పుడు నువ్వు కేవలము మందిరం యొక్క కట్టడం గురించి బోధిస్తున్నావు కదా. I will show you the dedication in Genesis. మరి నేను మీకు ఆదికాండములో ఇప్పుడు ఆ ప్రతిష్టతను చూపిస్తా. Genesis chapter 7. ఆదికాండం 7వ అధ్యాయం. రైట్. If you understand, మీకు అర్థమైతే that's the 7th seal. అది 7వ ముద్ర. అది కరెక్ట్. ఆమేన్. 1వ వచనం. The ark was built, finished. ఇప్పుడు మందసం కట్టబడింది, ఓడ అయిపోయింది, పూర్తి అయిపోయింది. You know the message, how Brother Branham preached. There was so much opposition every day. Everybody used to come and laugh. Everybody used to say, if you have a headache, go there when this man is building this ark. Your headache will go off. You'll laugh so much. మరి సోదరు బెనహం గారు ఏమని చెప్పారు? ఆ కాలంలో ఎంతగా దానికి వ్యతిరేకత ఉన్నదంటే ప్రతి ఒక్కరు వచ్చి హేళన చేస్తూ నవ్వుతూ ఉండేవారు. ఆ ఓడ దగ్గరికి వచ్చి, ఆ మందసం దగ్గరికి వచ్చి. మరి సోబెనం గారు ఏమన్నారో తెలుసా? మీలో ఎవరికైనా తలనొప్పి ఉంటే, అప్పటి కాలంలో ఇలా చెప్పేవాళ్ళట, మీలో ఎవరికైనా తలనొప్పి ఉంటే మీరు ఆ ఓడ దగ్గరికి, ఆ మనిషి ఆ ఓడ కడుతున్నాడే ఆ ఓడ దగ్గరికి వెళ్తే మీరు నవ్వవచ్చు. ఆ నవ్వడం వలన మీ తలనొప్పి పోతుంది అనేవారు. You're building an ark, sorry. I should laugh. Yeah, that's right. You are building an ark. నువ్వు ఇప్పుడు ఈ యొక్క మందసాన్ని కడుతున్నావా? And that also on the top of a mountain. అది కూడా నీవు పర్వతము శిఖరం పైన. That also under a high tension line. అది కూడా హై టెన్షన్ లైన్ కింద. Understanding? Sometimes God's choices are very radical. కొన్నిసార్లు దేవుని యొక్క ఎన్నికలు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. So I can call this today a high tension line church. ఈ రోజు ఈ సంఘాన్ని ఏం పిలుస్తారంటే హై టెన్షన్ సంఘం అని పిలుస్తా. 24 hours you are living under high tension. 24 గంటలు నువ్వు హై టెన్షన్ కిందనే బ్రతుకుతావు. High power. ఉన్నతమైన శక్తి. 10,000, 25,000 volts. 10,000 వోల్ట్లు, 25,000 వోల్ట్లు. For the world it's a
skull with two bones. You know? అదే ఆ డేంజర్ సింబల్ ఉంటుంది కదా. లోకానికైతే అదేంటంటే ఒక పుర్ర తర్వాత 2 ఎముకలు. Danger. డేంజర్, Yeah, that's right. అపాయం. But you know something happened. కానీ మీకు తెలుసు ఒకటి జరిగిందని. Somebody was dying from that tension, but he came back. యా, ఎవరో ఆ టెన్షన్ వారి ద్వారా చనిపోయేవాడు, కానీ అతను తిరిగి లేచాడు. But listen carefully. ఇప్పుడు జాగ్రత్త వినండి. They were telling Noah, వాడు నోవాతో చెప్తున్నాడు, building an ark. నువ్వు ఒక ఓడను కడుతున్నావా? Why? ఎందుకు? A rain is coming. వర్షం వస్తున్నది. Rain. వర్షమా? What is rain? వర్షం అంటే ఏంటి? Have you seen rain? నువ్వు వర్షాన్ని ఎప్పుడైనా చూసావా? Do you know the definition of rain? అసలు వర్షం అనే యొక్క అర్థం తెలుసా నీకు? Because the Bible says there was no rain till the times of Noah. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే నోవాహు దినముల వరకు అసలు వర్షమే లేదు. What had not happened till that day started happening from 17th May. అప్పటి వరకు ఏదైతే జరగలేదో మే 17వ తారీఖు నుండి అది ప్రారంభమైనది. I have said something. నేను ఒకదాని చెప్పాను, Elect will catch what I'm saying. ఎన్నుకబడిన వారు పట్టుకుంటారని నేను చెప్తున్నాను. Rain. Rain. You said rain. నువ్వు వర్షం అని చెప్తున్నావు. What is rain? వర్షం అంటే ఏంటి? He said that's not my business. God told me there will be a rain. మరి అతను ఏమన్నాడంటే అది నా పని కాదు, దేవుడు చెప్పాడు వర్షం పడుతుందని. There is a former rain, there is a latter rain. తొలకరి వర్షము ఉన్నది, కడవరి వర్షము ఉన్నది. And latter rain is the dynamics of the church. మరి కడవరి వర్షమే సంఘం యొక్క కదిలించు శక్తి అయి ఉన్నది. Latter rain is rapturing faith. మరి కడవరి వర్షమే ఎత్తబడే విశ్వాసం అయి ఉన్నది. God just told me. మరి దేవుడు నాకు కేవలం చెప్పాడు, Put some stored food inside the ark. ఆ యొక్క మందసములో కొంత ఆహారమును నిలిపి ఉంచుము. Stored food. నిలిపి ఉంచిన ఆహారం, Not new food. కొత్త ఆహారం కాదు, Stored food. నిల్వ ఉంచిన ఆహారం. Every true church today of end time message will not be serving new food, would be serving stored food. ప్రతి ఒక్క అంచకాల వర్తమానములో ఉన్న సంఘము వారు కొత్త ఆహారాన్ని వాళ్ళు లేదా అప్పుడున్న కొత్త ఆహారాన్ని వాళ్ళు పంచరు కానీ ఇదివరకే నిలువించిన ఆహారాన్ని పంచుతారు. Who was distributing stored food in Egypt? Joseph. ఎవరు ఐగుప్తులో ఆ నిల్వయించిన ఆహారాన్ని పంచుతున్నాడు? యోసేపు. Who is distributing it today? Brother Joseph Branham. మరి ఈ రోజు ఎవరు దానిని పంచుతూ ఉన్నది? సోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. The tapes. The voice. స్వరము. The voice. ఆ ఏకైక స్వరము, ఆ That's ఏకైక your life. అదే మీ జీవము. The voice in the days of the voice of the seventh angel. 7వ దూత యొక్క స్వరపు దినములలో Those books, those messages, those tapes. ఆ పుస్తకాలు, ఆ వర్తమానాలు, ఆ టేపులు, Those stored food. ఆ దాచబడి ఉన్న ఆహారము. You shepherd, put it in your ark. నీవు గొర్రెల కాపరి, అది నీ యొక్క మందసములో పెట్టు. Everybody who comes in మరి లోపలికి ఎవరు వచ్చిన ప్రతి ఒక్కరు will eat from that stored food. మరి ఆ దాచబడి ఉన్న ఆహారము నుండి వాళ్ళు తింటారు. That's what every shepherd is trying to do today. మరి ఈ రోజున ప్రతి ఒక్క గొర్రెల కాపరి చేయడానికి ప్రయత్నిస్తున్నది. They don't have their own message. వారికి సొంత వర్తమానం లేదు. We don't have our own message. మన సొంత వర్తమానం లేదు. We can't have a message. మనకు అసలు వర్తమానమే ఉండదు. The message has already come. ఎందుకంటే వర్తమానం ఇదివరకే వచ్చినది. And God gave it to a seventh angel. మరి దేవుడు దానిని 7వ దూతకి ఇచ్చాడు. We are just preaching that message. ఆ వర్తమానం మనం కేవలం బోధిస్తున్నాం. By revelation. ప్రత్యక్షత ద్వారా. Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? God really bless you. దేవుడు మిమ్మల్ని నిజంగా దీవించును గాక. Then God said, తర్వాత దేవుడు చెప్పాడు, make 3 floors in the ark. మరి ఆ మందసములో 3 అరలుగా చేయము దాన్ని. 3 floors. 3 అరలు. Justification, నా నీతికరణ, sanctification, మరి శుద్ధీకరణ, baptism of Holy Ghost. పరిశుద్ధాత్మ బాప్తిస్మము. That's in every church. అది ప్రతి ఒక్క సంఘములో. So it has to be in this church also. అది ఈ సంఘములో కూడా ఉండవలసి ఉన్నది. Then తర్వాత first pole, మొదటి ఇడుపు, second pole, 2వ ఇడుపు, third pole. 3వ ఇడుపు. And he told, మరి ఆయన చెప్పాడు, make the window and the door on the top floor. మరి నీవు ఆ యొక్క ద్వారము గాని మరి ఆ కిటికీని గాని ఆ పైన అంతస్తులో చేయి. అంతస్తులో. ఎందుకు? Why was the window made on the top? ఎందుకు ఆ పైన ఆ కిటికీ చేయబడుతున్నది? Anybody who came inside the ark, మరి ఎవరైనా సరే ఆ మందసం లోపలికి వచ్చినప్పుడు he can't see this way.
అతను ఈ మార్గాన్ని చూడలేడు, He can't see that way. అతను ఆ మార్గాన్ని చూడలేడు, He can't see this way. అతను ఆ మార్గాన్ని చూడలేడు, He can't see that way. మరి ఆ మార్గాన్ని కూడా చూడలేడు. The only direction he can see is this. మరి అతను చూడగలిగిన దిశ ఏదైతే ఉందో అది ఆ పైనున్న మార్గం. And what is there? మరి అక్కడ ఏమున్నది? 3 high tension wires. 3 హై టెన్షన్ వైర్లు ఉన్నాయి. What is that? అది ఏమిటది? Power from heaven. పరలోకము నుండి శక్తి. If you connect the three, you make a triangle. ఆ మూడింటిని కనుక మీరు అనుసంధానిస్తే అది త్రిభుజముగా మారుతుంది. What is that? అది ఏమిటది? That cloud. ఆ మేఘము. That is the high tension power. అదే ఆ హై టెన్షన్ శక్తి, which is looking down. అది కిందికి చూస్తూ ఉన్నది. When somebody gets electrocuted, what happens? He gets caught up in that wire. ఎవరైనా ఆ యొక్క ఎలక్ట్రిక్ షాక్ తగిలినప్పుడు ఏమవుతుంది? అతను ఆ వైర్ కి అతుకపోతాడు, అంటే పైకి తీసుకొని పోబడతాడు. The current pulls it. ఆ యొక్క కరెంట్ అతని పైకి లాగుతుంది. Christ has so much current. మరి క్రీస్తు దగ్గర ఎంత కరెంట్ ఉన్నదంటే, one of these days, ఈ దినమున ఒక దినమున between 6 to 9, ఉదయం 6 నుండి 9 మధ్యలో he pulls some people up. కొంతమంది ప్రజలను ఆయన పైకి They'll be లాగుతాడు. filled with power. ఆయన తన శక్తితో లాగుతాడు. They're going in a rapture. మనం ఎత్తబడిలోకి వెళ్ళబోతున్నాం. They are not going to die. వాళ్ళు చనిపోబోట్లేదు, They'll be transformed వాళ్ళు రూపాంతరపరచబడుతున్నారు in a glorious body. Amen. మరి మహిమా శరీరంలోనికి. ఆమేన్. Can you understand? మీకు అర్థమవుతున్నదా? God really bless you. Amen. దేవుడు మిమ్మల్ని నిజంగా దీవించుగాక. ఆమేన్. Now the dynamics of the ark. మరి ఇప్పుడు ఆ ఓడ యొక్క లేక మందసం యొక్క జీవింపజేసే శక్తి, పైకి లేపే శక్తి. Genesis chapter 7. మరి ఇది ఆదికాండం 7వ అధ్యాయం. And I'm finishing the message. మరి నేను వర్తమానం ముగిస్తున్నా. Verse 1. 1వ వచనం. And the Lord said unto Noah, come thou and all thy house into the ark, for thee have I seen righteous before me in this generation. తెలుగులో తర్జుమా తప్పు ఉన్నది, సో నేను ఇంగ్లీష్ ప్రకారంగా చదువుతున్నాను. యెహోవా, ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండట చూసిదిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలోనికి రండి. Listen carefully. ఇప్పుడు జాగ్రత్త వినండి. God is not saying according to the Hindi or Telugu translation which is there in the Bible. I know it. Go in the ark. తెలుగు ట్రాన్స్లేషన్లో కానీ హిందీ ట్రాన్స్లేషన్లో కానీ చెప్పినట్లుగా ఓడలోనికి ప్రవేశించుడి అని చెప్తలేడు ఆయన. If I say go in the ark, I am standing outside. ఒకవేళ గనుక నేను మీరు ఓడలోనికి వెళ్ళండి అని అంటే నేను ఇప్పుడు బయట ఉన్నట్టు అర్థము. You go in the ark. మీరు లోపలికి ఆ మందసంలోనికి వెళ్ళండి. But God didn't say that. కానీ దేవుడు అది చెప్పలేదండి. God said come in the ark. దేవుడు ఏమని చెప్పాడంటే మందసములోనికి రమ్ము. If I say come, that means I am in the ark. ఇప్పుడు నేను రమ్ము అని చెప్పినానంటే ఇప్పుడు నేను ఆ మందసములో ఉన్నానని అర్థం. What happened in Genesis 7? మరి ఆదికాండం 7లో ఏం జరుగుతా ఉన్నది? The Lord himself descended in the ark. ప్రభువే స్వయముగా ఆ మందసములోనికి దిగి వచ్చాడు. What was that? అదేమిటి? Dedication. ప్రతిష్ఠత. The cloud entered the ark before it came on the sky. ఆ యొక్క మేఘము మందసములోనికి ప్రవేశించినది, అది ఆకాశములో ప్రత్యక్షమయ్యే ముందు. Are you listening? మీరు వింటున్నారా? I hope I'm not sounding strange to you all. నేను మీ అందరికి వింతగా చెప్తున్నట్టుగా అనిపిస్తలే నేను అనుకుంటున్నా. The seventh seal. అది 7వ ముద్ర. What was that? అదేమిటది? The dedication of the ark. అది ఆ మందసము యొక్క ప్రతిష్ఠత. The Lord entered his temple. ప్రభు తన యొక్క మందిరంలోనికి ప్రవేశించాడు. For 120 years. 120 సంవత్సరాలు. Remember Brother Paul? పౌలు గారు గుర్తుంచుకోండి. In Vijayawada I preached this message. You remember that? విజయవాడలో నేను ఈ యొక్క ప్రసంగమును చేశాను, గుర్తుందా నీకు? Now you'll remember it. మరి ఇప్పుడు నీకు గుర్తున్నది. ఇప్పుడు 120 years. 120 సంవత్సరాలు. Noah preached an end time message. 120 సంవత్సరాలు నోవాహు చివరి కాల వర్తమానాన్ని బోధించాడు. Which was for the whole world. అది మొత్తం ప్రపంచానికి. But the day the Lord came in the ark. కానీ ఏ దినమునైతే ప్రభువు ఆ మందసంలోనికి వచ్చాడో message changed. వర్తమానం మారింది. From end time message it became end of time message. చివరి కాల వర్తమానము నుండి కాలం యొక్క ముగింపు వర్తమానముగా వర్తమానము మారినది. End time message is preached to the whole world. చివరి కాల వర్తమానం ప్రపంచానికి మొత్తం బోధించవచ్చు. But the end of time message was preached by the Lord himself to the elect of that age to come inside the ark.
కానీ కాలం యొక్క ముగింపు యొక్క వర్తమానాన్ని ప్రభువే స్వయముగా ఆ కాలములో ఎన్నుకోబడిన వారు ఆ యొక్క మందసములో ప్రవేశించిన వారికి మాత్రమే ఆయన బోధిస్తాడు. And the day the message changed. మరి ఎప్పుడైతే వర్తమానం మారిందో ఆ దినమున, What was that day? ఆ దినం ఏంటి? When the Lord entered his ark. దేవుడు ఎప్పుడైతే తన మందసంలోనికి ప్రవేశించాడో ఆ దినమున The message changed. వర్తమానం మారింది. When the ark was being built, it was a different message. But when the ark was complete and the Lord entered the ark, the message changed. ఆ మందసము కట్టబడినప్పుడు అది ఇంకొక వర్తమానము. ఆ మందసము పూర్తయిపోయి ప్రభువే స్వయంగా అందులోనికి దిగొచ్చినప్పుడు ఇప్పుడు మరల మరొక వర్తమానము. Are you listening, brother, sister? మీరు వింటున్నారా సోదరి సోదరులారా? That end of time message, which is the seventh seal, Brother Branham said that, is for that elect. మరి ఈ కాలం యొక్క ముగింపు వర్తమానము సోదరు బ్రహ్మం గారు చెప్పినట్టుగా అది కేవలం ఆ 7వ ముద్రక వర్తమానము ఎన్నుకోబడిన విత్తనానికి మాత్రమే. But who heard that message? కానీ ఎవరు విన్నారు ఆ వర్తమానాన్ని? Some couples. కొన్ని జంటలు. Noah's family. నోవా కుటుంబం. They heard another message. వారు మరొక వర్తమానం విన్నారు. వాళ్ళు Come inside the ark. వారు ఓడలోనికి They వచ్చారు. all went inside the ark. వాళ్ళందరూ ఓడలోనికి ప్రవేశించారు. And when they went inside the ark, మరి వారు ఓడలోనికి వెళ్ళినప్పుడు one day God shut the door. మరి ఒక దినమున దేవుడు దాని యొక్క ద్వారములు మూసేశాడు. One of these days, మరి ఈ దినములో ఒక దినమున the doors of the church will be shut. సంఘం యొక్క ద్వారములు మూయబడతాయి. Then Brother Branham said, you'll seek the Holy Ghost and you'll not find it. యా, అప్పుడు సోదరు బ్రహ్మం గారు ఏమన్నారంటే, నువ్వు పరిశుద్ధాత్మ కోసం వెతుకుతావు కానీ నువ్వు దాన్ని కనుగొనలేవు. It'll be too late then. అప్పుడు అది నిజంగా ఆలస్యమైపోతుంది. But blessed are those who have entered the ark. కానీ మందసములోనికి ప్రవేశించిన వారు ధన్యులై ఉన్నారు. That cloud, ఆ మేఘము, same cloud, అదే మేఘము, same Lord, అదే ప్రభు inside the ark. మందసం లోపడి ఉన్నాడు. Noah saw that cloud. నోవా ఆ మేఘమును చూశాడు. He saw that Lord. ఆ ప్రభువుని ఆయన చూశాడు. He heard the thunders. ఆయన ఉరుములను విన్నాడు. Before the world can hear them, లోకము దానిని వినే ముందు for them it will be judgment. ఎందుకంటే అది వారికి అది తీర్పై ఉంటుంది. But for the believer, కానీ అది విశ్వాసకైతే it's calling him అది అది లోపలికి పిలుచుటై ఉన్నది. inside the ark. మరి ఆ యొక్క మందసం లోపలికి, Come inside. లోపలికి రమ్ము, Come and see. వచ్చి చూడుము, Come and see. వచ్చి చూడుము, Come and see. వచ్చి చూడుము. What next? తర్వాత ఏంటి? Rapture. ఎత్తబడుట. గ్లోరీ. All happening in May. ఇదంతా కూడా మేలోనే జరుగుతుంది. గ్లోరీ. Isn't it strange? ఇది చాలా వింతగా లేదండి? All happening in May. అదంతా కూడా మేలోనే జరుగుతుంది. What are you trying to say, brother? సోదరుడా, నువ్వేం చెప్పడానికి ప్రయత్నిస్తాను? We are not saying that like that. మేమేదో ఆ విధంగా చెప్పడం లేదు. But these kinds of meetings are some of the last meetings we are really having. మరి ఇలాంటి రకమైన కూటాలు ఏదో విధంగా ఇవే ఇక చివరి కూటాలుగా ఉండబోతున్నాయి. Just see, 2 years have gone. I didn't come. చూడండి, 2 సంవత్సరాలు అయిపోయింది, నేను రాలేదు. We have not been able to meet. మేము మిమ్మల్ని కలుసుకోలేకపోయాము. Thank God we got an opportunity today. మరి ఈ రోజు దేవుడు మాకు అవకాశం ఇచ్చడానికి దేవుడికి కృతజ్ఞతలు. Who knows? ఎవరికి తెలుసు? Next time we meet on the other side. అవతల ప్రక్కన నెక్స్ట్ టైం మనం అవతల ప్రక్కన కలుసుకుంటామేమో. Then you'll remember this night, this meeting. అప్పుడు అక్కడ నీవు ఈ రాత్రి జరిగిన ఈ కూటాన్ని గుర్తు చేసుకుంటావు. May 18, the day the Lord was raptured, that's the day our temple was dedicated. మే 18 మన ప్రభువు ఎత్తబడిన రోజు, అదే రోజున ఈ యొక్క మందిరము ప్రతిష్ఠ చేయబడినది. Tomorrow we are going to Brother Rufus in Ongole. మరి మేము రేపు రూఫస్ దగ్గరికి వెళ్తున్నాము, ఒంగోలులో. To hold meetings there. అక్కడ కూటాలు పెట్టడానికి If God allows us. మరి దేవుడు మాకు అనుమతిస్తే. As Brother Branham says, say Lord willing. మరి సోదరు బ్రహ్మం గారు నన్ను ప్రభు చిత్తమైతే అని చెప్పమన్నాడు. Lord willing. ప్రభు చిత్తమైతే. What is that? అదేమిటి? Around this time the Lord went up. మరి ఈ సమయంలోనే ప్రభు వెళ్ళిపోయాడండి, ఇలాంటి సమయంలోనే. And that brother writing a song on cloud. యా, మరి ఆ సోదరుడు మేఘం మీద ఒక పాట రాశాడు. Why is all this happening? మరి ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? Is it a sign? అది సూచన? Is it something telling us? అదేదైనా మనకు చెప్తున్నదా? These are those places where ministers after ministers after ministers have come. I mean, so many messages.
మరి ఇవి ఎలాంటి స్థలాలంటే సేవకుల తర్వాత సేవకులు, సేవకుల తర్వాత సేవకులు, సేవకుల తర్వాత సేవకులు వచ్చారు. నా యొక్క ఉద్దేశం అనేక వర్తమానాలు చెప్పబడ్డాయి. One day కానీ ఒక రోజున it'll be the last meeting. అది చివరి కూటమై ఉంటుంది. After that, దాని తర్వాత next morning you are gone. మరుసటి ఉదయం నువ్వు వెళ్ళిపోతావు. And that time ఆ సమయమున is very near. అది దగ్గరలో ఉంది. ఆ సమయం దగ్గరలో ఉంది. Then no more meetings. ఆ తర్వాత ఇక ఏ కూటాలు ఉండవు. It'll be one big meeting. ఇక అది ఒక గొప్ప పెద్ద కూటం ఉంటుంది. Are you happy for that? దానికి మీరు సంతోషంగా ఉన్నారా? The dimensions, ఆ కొలతలు, the floors, ఆ యొక్క అరలు లేదా అంతస్తులు, the door and window in the third floor, the third pole. మరి ఆ 3వ ఫ్లోర్లో, ఆ 3వ అంతస్తులో అక్కడ కిటికీ మరియు తలుపు, 3వ ఈడుపు. Noah's ark was Moses' tent, మరి నోవాహు యొక్క మందసము అది మోషే యొక్క గుడారము, which had 3 parts. దానికి కూడా 3 భాగాలు ఉన్నది. I'm not preaching on, you know that. మరి అవి నేను బోధించడం లేదు, మీకు తెలుసు అవి. The outer court, the holy, the holiest of holies. అతి పరిశుద్ధ బయట ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. The threefold mystery, అది 3 మడతల యొక్క మర్మము, the 3 poles. 3 ఈడుపులు. That's right. అది నిజం. Is today's tent vision. ఈ రోజు యొక్క గుడారపు దర్శనం అది. The third pole. 3వ ఈడుపు. Maybe as the meetings go on, we'll talk more about it later. మరి కూటాలు అవుతూ ఉన్న కొలది దాని గురించి రాబోయే కూటాలలో మాట్లాడుకుందాం. May God give us grace. దేవుడు మన కృప చూపును గాక. But I think you must have understood కానీ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. what God has told every shepherd today. మరి ఈ రోజున ప్రతి ఒక్క గొర్రెల కాపరికి ఏం చెప్పాడు? If it is being dedicated today, ఇప్పుడు ఈ రోజున అది ప్రతిష్ఠ చేయబడితే there'll be some change in your ministry from today. యా, ఈ రోజు నుండి నీ పరిచర్యలో ఏదో మార్పు ఉంటది. Just observe it కేవలం దాన్ని కనిపెట్టు, and you will see it. మరి నువ్వు దాన్ని చూస్తావు. Why are you saying, how do you know it? I know it. నువ్వెందుకు చెప్తున్నావు? నీకు ఎలా తెలుసు? నాకు తెలుసు. And it will happen. మరి అది జరుగుతుంది. You will see that. అది మీరు చూస్తారు. How it will happen, where it will happen, how it will happen, we don't know. అది ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా అవుతుంది అది మాకు తెలియదు. But the message would change. కానీ వర్తమానం మారుతుంది. God's dealing would change. దేవుడు సంధించుట మారుతుంది. One of these days, మరి ఈ దినములలో ఒక దినమున this triangle is pulling up. ఈ ట్రయాంగిల్ పైకి లాగుతున్నది. What a place to build a church. ఎలాంటి స్థలం అంది ఈ యొక్క మందిరం కట్టడానికి. But you know it's a sign. కానీ మీకు తెలుసు అది ఒక సూచన. High tension line. హై టెన్షన్ లైన్. Power from above. యా, పైనున్న శక్తి అది Coming in the room and picking up. యా, ఆ గదిలోనికి వచ్చి పైకి తీసుకొని లేపుతున్నది. God really bless you. దేవుడు మిమ్మల్ని నిజంగా దీవించును గాక. I congratulate Pastor Paul and his church and the family and all of us who have come here on this blessed occasion. God bless you. యా, నేను పాస్టర్ పౌలు గారిని, ఆయన సంఘమునకు, ఆయన యొక్క కుటుంబానికి, మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. The dedication of the ark was actually under the 7th seal. యా, ఆ మందసం యొక్క ప్రతిష్ఠత వాస్తవంగా అది 7వ ముద్ర కింద ఉన్నది. God really bless you. దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించును గాక. Blessed are those camels. ఆ ఒంటలు ధన్యమై ఉన్నవి. Blessed are the elephants. ఆ ఏనుగులు ధన్యమై ఉన్నవి. Blessed are the little rabbits. ఆ చిన్న కుందేలులు ధన్యమై ఉన్నవి. Whom God has called. ఎవరినైతే దేవుడు పిలిచాడో. Thank God, but he has called. దేవునికి వందనాలు, ఆయన పిలిచాడు. Are you happy for that? దానికి మీరు సంతోషంగా ఉన్నారా? God really bless you. దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్. I give the service back to the pastor. మరి ఈ యొక్క కూటాన్ని తిరిగి నేను పాస్టర్ గారికి అప్పగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రతిష్ఠించుట అనగా ప్రవేశించుట. ఆమేన్. నోవహు వాడ కట్టాడు, ప్రతిష్ఠత జరిగింది, వాడలోనికి ప్రభు దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మోషే మందసాన్ని కట్టాడు, ప్రతిష్ఠించాడు. ఏం జరిగింది? ప్రభు రంగం మీదకి దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సొలొమోను మందిరాన్ని కట్టాడు, ప్రతిష్ఠత జరిగింది. ఏం జరిగింది? ప్రభు రంగం మీదకి దిగి వచ్చి ఉన్నాడు.
షకీనా మహిమ దిగి వచ్చి ఉన్నది. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో మరి పాల్ గారు ఒక చిన్న పల్లవి, ఒక చరణం పాడి తర్వాత ముగింపు ప్రార్థనలకు వెళ్ళబోయే ముందుగా ఒక మాట చెప్తున్నాను. దీన్ని ఈ రీతిగా ఈ రోజున ఈ కూటం గురించి ఎలా పెడదాం, ఎలా చేద్దామని మాట్లాడటానికి దీనికి ముందుగా పాస్టర్ రద్రప్రదీప్ గారు, నేను, అలాగే మోషే గారు మేము ఇక్కడికి రావటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొట్టమొదట ఏమనుకున్నామో తెలుసా? రావటమే మొట్టమొదటిగా ఇక్కడ మీటింగ్ పెట్టాలనుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీటింగ్ అయిన తర్వాత చర్చి ప్రతిష్ట తర్వాత అనుకున్నాము. కరెక్టేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాస్తవానికి ఇప్పుడు జరగాలి ప్రతిష్టత. ఇది మా ఆలోచన ప్రకారం. కానీ ప్రభు రంగం మీదకి వచ్చి ఉన్నాడు. మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. ఆమేన్. ప్రభు రంగం మీదకి దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ చుట్టుపక్కల వాతావరణ పరిస్థితులను బట్టి మరి దూర ప్రాంతములు వెళ్ళేటటువంటి వారు అంతసేపు ఉండకపోవచ్చు. కాబట్టి ముందుగా ఆ ప్రతిష్ఠిత కార్యక్రమం అనేది జరిగితే అందరూ ఉంటారు. కాబట్టి ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ పల్లెటూరు వాతావరణాన్ని బట్టి, ఇక్కడ పరిస్థితులను బట్టి ముందుగా చేసేద్దామని ఇవాళ ఇప్పటికిప్పుడు అనుకున్న ఆలోచన. ఆమేన్. హల్లెలూయా. కానీ మనం అనుకుంటున్నాం ఇది ఇప్పటికిప్పుడే వచ్చిన ఆలోచనని. కానీ మనకు తెలుసు మన ప్రవక్త ఏం చెప్పాడు. మన జీవితాల్లో ఏది జరిగినా సరే ఇప్పటికిప్పుడే జరిగింది కాదు, కానీ జగత్ పునాది వేయబడగల మునిపే అది ముందుగానే జరిగిపోయింది. ఆ జరిగిపోయినటువంటి ఆ చిత్తమే తిరిగి మరలా జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. ఈ బ్యానర్ చూశారా ఒకసారి? ప్రైజ్ ది లార్డ్. ఈ బ్యానర్ చూశారా ఒకసారి? హల్లెలూయా. కాలము యొక్క ముగింపు వర్తమానము. ఆమేన్. ఎండ్ ఆఫ్ టైమ్ మెసేజ్. వాస్తవానికి ఇది కూడా కొత్త బ్యానర్ వేద్దామని డిజైన్ చేసాం ఆల్రెడీ. ప్రైజ్ ది లార్డ్. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్యానర్ వేద్దామని దీనికోసం కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇప్పుడు శనివారం రాత్రి మనం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆదివారం అందరికీ 2 ఆరాధనలు 3 ఆరాధనలు చాలా బిజీగా ఉంటాం. శనివారం రాత్రి నాకు తెలిసి ఏ దైవజనుడు కూడా బయటికి రాలేరు. ఆ దేవుడు మీకు ఇచ్చినటువంటి మంద కోసం ఒక మంచి ఆహారాన్ని తీసుకుని వెళ్ళాలని ప్రార్థనాపూర్వకంగా ఉంటారు. కానీ ఇది అత్యవసరంగా మరి ఆ ఎమర్జెన్సీ లాంటిది అనమాట. ఈ మెసేజే ఎమర్జెన్సీ మెసేజ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఇది వెంటనే ఇలా చేయాలన్నప్పుడు నాకు సమయం లేదు. ఒకవేళ ముందు నేను వచ్చిన తర్వాత ఒకవేళ ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా సోదరు సంతోష్ దగ్గరికి వెళ్ళి డిజైన్ చేద్దాం అనుకుంటే మేము సోమవారం, ఆదివారం ఆరాధన అయింది. సోమవారం వెంటనే వరంగల్ ప్రయాణమై బయలుదేరి వెళ్ళాం. ఇక సమయం లేదు. ఇక గురువు గారికి వెంటనే ఫోన్ చేశాను. అయ్యా మనం శనివారం రాత్రి కూర్చుందాం అనుకున్నాం. శనివారం రాత్రి కూర్చున్నాం. ఈ ఫ్లెక్సీలన్నీ కూడా డిజైన్ చేసాం. దీనికి కూడా ఒక ఫ్లెక్సీ డిజైన్ చేయడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇది కాదు, వేరొక ఫ్లెక్సీ డిజైన్ చేసాం. ఇది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇప్పుడు ఈ అడావుల్లో దీనికి ఫ్రేమ్ తయారు చేయటం, మళ్ళీ ఆ ఫ్రేమ్కి దాన్ని అతికివ్వటం, ఇదంతా చాలా ఆలస్యం అయిపోయింది. ఒకవేళ కాలం అంటూ ఉంటే తర్వాత మరొకటి వేద్దాంలే. ఇప్పుడు ప్రస్తుతానికి మన రత్నప్రదీప్ గారి దగ్గర ఇంతకుముందు ఆల్రెడీ దీన్ని చేశాం. ప్రైజ్ ది లార్డ్. సరే దీన్నే తీసుకొచ్చి ఇక్కడ పెడదామని అనుకున్నాం. ఆమేన్. కానీ వచ్చిన మెసేజ్ కూడా అదే. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఈ ఫ్లెక్సీ వేస్తామని పాస్టర్ ఆశీష్ లాల్ గారికి తెలియదు. ఆమేన్. కానీ వచ్చిన మెసేజ్ ఏంటి? వచ్చిన మెసేజ్ అంతా ఫ్లెక్సీలోనే ఉంది. హల్లెలూయా. ఇది ఎండ్ టైం మెసేజ్ కాదు, ఇక ఎండ్ ఆఫ్ టైం మెసేజ్. అందరికీ కాదు, కొందరికే. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. మందసములోనికి వెళ్ళేవారు కొందరే, వాడలోనికి వచ్చేవారు కొందరే, ఈ ఆర్కులోనికి వచ్చేవాడు కొందరే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి నిజంగానే ఇందాక నేను ప్రారంభంలో అన్న మీరందరూ కూడా ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి ఇక్కడికి వచ్చారు. ఒక ఆశతో వచ్చారు అన్నానా అని దైవజనులకు సమయాన్ని ఇచ్చాను. ఇప్పుడు ఏం జరిగింది? మీ ఆశ తీర్చబడిందా? మీ ఆశ తీర్చబడిందా? ఆశ కలిగిన ప్రాణములను మంచి గోధుమలతో తృప్తిపరిచే దేవుడు రంగం మీదకి దిగి వచ్చాడు. మొట్టమొదటిగా ప్రతిష్ఠిత జరిగింది. ప్రభు రంగం మీదకి దిగి వచ్చి ఉన్నాడు. ఆయనే మనతో మాట్లాడి ఉన్నాడు. 7వ ముద్ర కింద జరిగిన సంఘటన, 7th seal is the happenings. 7వ ముద్ర కింద ఈ రోజున ఇప్పుడు జరిగిన సంఘటన ఇది. ఆమేన్. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం.
పాస్టర్ గారు ఒక పల్లవి చరణం పాడిన తర్వాత పాస్టర్ రత్న